सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। నాలుగైనాయండి. నాలుగైనాయా? మొదటి నుంచి చదవండి. శ్లోకాలు చదివితే అప్పుడు మనకు మైండ్ సెట్ కుదురుతున్నారు అన్నమాట. విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం. అసలు చదివే దాంట్లోనే నీ స్థితి తెలిసిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకు చదవమనేది. నువ్వే తెలుగులో ఉన్నావో తెలుసుకోవాలంటే చదవమంటే తెలిసిపోతుంది. అది విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్యోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కరణాధరే న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్యోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. తర్వాత బీజస్యాంతరివాంతో. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? మొదటి శ్లోకంలో దర్పణ దృశ్యాన్ని తీసుకుని ప్రధాని ప్రతిబింబ సమానంగా అనంత విశ్వాన్ని దర్పణ దృశ్యంగా ప్రతిబింబ సమానంగా చూడగలిగేటటువంటి బింబస్థితిని సాధించమని చెప్తున్నారు. నీ దర్శనం దృక్ స్థితిలో ఉండాలి. దృక్ స్థితిలో ఉండి సర్వాన్ని దృశ్యంగా చూసేటటువంటి స్థితిలో చేరి ఆ సర్వము లేనటువంటి శూన్య స్థితిని తెలుసుకోగలిగే సమర్థుడవై ఉండాలి. దృగ్రహిత పద్ధతిని ఆశ్రయించాలి అనేటటువంటి సూచన చేశారు. ఎలా అంటే ఉపమానం చెప్పారు. నిద్రలోకి పోకముందు మెలకువలో ఉన్నవన్నీ ఎలా అయితే లేకుండా పోతున్నాయో, లేకుండా పోయి మరలా ఎలా వ్యక్తమవుతున్నాయో, ఎలా అవ్యక్తంలోకి చేరుతున్నాయి, ఎలా వ్యక్తమవుతున్నాయో, అదే రీతిగా నీలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితిలోకి చేరినప్పుడు, ఆ ప్రజ్ఞ తన మూలమైనటువంటి పరమాత్మ స్థితికి చేరినప్పుడు అదే రీతిగా జరుగుతున్నది అనేటువంటి ఉపమానాన్ని జోడించారు. నిజానికి ఎలా ఉన్నాయట? స్వాత్మానమేవ అద్వయం. అద్వయం రెండుగా లేవయ్యా బాబు. ఇవన్నీ అనేకంగా ఉన్నట్టు తోచేదంతా భ్రాంతి, రెండుగా తోస్తున్నదంతా భ్రాంతి. త్రిపుటి ద్విపుటి రెండు భ్రాంతి అనేటటువంటి నిర్ణయాన్ని సూచించారు. అర్థమైందండి? రెండో శ్లోకంలో ఏం చెప్పారు?
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం. మాయావీవ అదొకటల్లా. విజృంభయత్యపి మహా. అనకపోతే సంస్కృతంలో ఆ బీజాక్షర సంపుటి మీ లోపల విస్ఫోటనం చెందితేనే ఆ శక్తి మీకు లభించేది. కాబట్టి వల్లె వేయకుండా, సస్వరంగా వల్లె వేయకుండా సంస్కృత శ్లోకాలని మీరు అర్థం ఎంత బుద్ధి ప్రయత్నంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అవి మీకు పట్టుకోవడం. అర్థమేనండి? ఒక్కస్థితి ఉండాల్సిందే, తప్పదు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం. మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. రెండో శ్లోకంలో ఏం చెప్పారు? ఒక అంకురం నుంచి ఒక బీజం ఎట్లా తనకు తానే ఉత్పన్నం అవుతుందో, ఆ బీజ శక్తి ఎట్లా అయితే అందులో స్థిరంగా ఉందో, కాలం అనుకూలించినప్పుడు దేశ కాలములందు కలనాయందు అనే 3 స్థితుల గురించి చెప్పారు. దేశము, కాలము, కలన. అనంత విశ్వానికి ప్రాథమిక స్థితిలో, బీజ స్థితిలో దేశము, కాలము, కలన అనే ఉన్నాయి. వాటిలో నుంచి ఈ అంకురం ఉత్పన్నమవుతుంది. అనంత విశ్వం అనేటటువంటి అంకురం ఉత్పన్నమవుతుంది. అది ఉత్పన్నం అయినాక అది మరలా వ్యావృతి చెందింది. ఎట్లా వ్యావృతి చెందింది? బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః. సహజ నిర్వికల్ప సమాజనిష్ట నుంచి ఎలా సంకల్పములు ఉత్పన్నమవుతున్నాయో ఆ రీతిగా బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ప్రజాపతికి సృష్టి సంకల్పం ఉద్భవించింది. అలా సృష్టి సంకల్పం ఉద్భవించడం ద్వారా ప్రణవ బీజాక్షరం ఉత్పన్నమైంది. ఆ ప్రణవ బీజాక్షరం నుంచే త్రిపుటి, త్రిగుణాత్మకమైనటువంటి శక్తి ఉత్పన్నమైంది, ఉద్భవించింది. అటువంటి ప్రాదుర్భావం చేతనే ఆ త్రిపుటి యందు ఏర్పడినటువంటి అసమత్వం వల్లనే సమస్త సృష్టి తయారైంది. త్రిగుణాలు సమంగా ఉన్నప్పుడు అవ్యక్తమని పిలువబడుతుంది. అదే త్రిగుణాలు అసమత్వానికి లోనవగానే సమస్త సృష్టి వ్యక్తమైంది. ఈ రకంగా తయారైంది. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత. మొదట మాయాకల్పితమైంది, దాని నుంచి దేశకాల కలనలు వచ్చినాయి. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. అనేక రకాలుగా కలిసిపోయినాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అప్పుడే మొదలైనవి అనమాట. ఇవాళ ఏదో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ థియరీ చెప్పుకున్నాం, కానీ ఎప్పుడు మొదలైంది? విశ్వ ప్రాదుర్భావ కాలంలోనే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మొదలైంది. వైచిత్ర్య చిత్రీకృతం. అయితే ఏమైందట? మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా. మాయ విజృంభణాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు మహాయోగి. మహాయోగి అంటే ఎవరు? సదాశివుడు. సదాశివుడే మహాయోగి. ఆయన యందు ఈ మాయ యొక్క విజృంభణ శక్తి ప్రారంభమైంది. ప్రారంభమై వ్యక్తమై అనంత విశ్వాన్ని తానే తయారు చేసింది, తానే పోషించింది, తానే మరల లేకుండా పోతుంది. తనకు తానే పుట్టి తనకు తానే లయించేటటువంటి మాయాశక్తి ప్రాదుర్భావం జరిగింది. ఇది రెండవ స్థితిలో చెప్పారు. అర్థమేనండి? బ్రహ్మాండములో నాద బిందు కళలు, విశ్వములో దేశకాల కలనలు. ఈ రకంగా బ్రహ్మాండ సృష్టి, విశ్వ సృష్టి జరిగినాయి. ఇది మాయాశక్తి యొక్క విలాసము. విలాసం అంటే ఏంటి?
ఈ విలాసం ఎక్కడండి? ఒక ఆట. మీ అడ్రస్ విలాసం అంటే ఏంటి? విలాస్ అడ్రస్. వాట్ ఈజ్ యువర్ అడ్రస్? మాయ యొక్క అడ్రస్ ఏమిటయ్యా? మహాయోగీవ యస్వేచ్ఛయా. నీవు ఆ సదాశివ స్థితిని పొందినట్లయితే ఈ మాయాశక్తి నుంచి విడుదల పొందుతావు, ముక్తిని సాధిస్తావు, మోక్షాన్ని సాధిస్తావు. మాయ అనే బంధము లేకుండా పోతుంది. కాబట్టి మానవులందరూ కూడా అట్టి సదాశివ స్థితిని సాధించాలి. మహాయోగి అయినటువంటి సదాశివ స్థితిని సాధించాలి. అప్పుడే నీవు దీంట్లో నుంచి విడుదల పొందుతావు. దీన్నే భగవద్గీతలో ఎలా చెప్పాడు? మమ మాయా దురత్యయ. ఆయన ఏమన్నాడు? మమ మాయా దురత్యయ దైవీకేష గుణమయి మమ మాయా దురత్యయ. ఈ 3 గుణాలతో కూడినటువంటి దివ్యత్వంతో కూడినటువంటి మాయాశక్తి చాలా కష్టసాధ్యమైనటువంటిది దాటడం. కానీ ఎవరిని ఆశ్రయిస్తే దాటచ్చు? భగవాన్. నన్నే శరణ పొందినా నీవు దానిని దాటగలవు అని చెప్తున్నాడు. అర్థమైందా? వచ్చా ఆ శ్లోకం? వచ్చా భగవద్గీత శ్లోకం? వచ్చా? భగవద్గీత చదవకుండానే దక్షిణామూర్తి చదువుకున్నాను. 1వ క్లాస్ లేకుండానే PhD చదివినట్టుగా దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. అర్థమైందండి? ఆ గుణత్రయ విభాగ యోగంలో ఉంటాం. సరే, అది 2వ శ్లోకం. రెండేనండి? 3. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోగోదయత్యాశ్రితాం. యస్సాక్షాత్కరణాత్ భవేన్ న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. బ్రహ్మాండ సృష్టి నుంచి పిండాండ సృష్టి ఎట్లా వచ్చిందో చెప్పారు. అందులో ఏం చెప్పారండి? బ్రహ్మాండ సృష్టి నుంచి పిండాండ సృష్టి. యస్యైవ స్ఫురణం సదాత్మకం. అసత్ అన్నటువంటి శుద్ధ సత్వం అనే దాంట్లో నుంచేమో దైవీ సృష్టి వచ్చింది, రజస్సు నుంచేమో జీవులు వచ్చారు, తమస్సు నుంచేమో జడ పదార్థమైనటువంటి స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఇలా త్రివిధంగా సృష్టి ఏర్పడింది. శుద్ధ సత్వం అంతానేమో దైవీ సృష్టిగా ఏర్పడింది. దివ్యత్వానికి సంబంధించినటువంటి ప్రాదుర్భావం అంతా శుద్ధ సత్వంతో ప్రారంభం. మిశ్రమ గుణమైనటువంటి సత్వగుణము, తమస్సుల యొక్క మిశ్రమ గుణమైనటువంటి రజోగుణంలో జీవులని ప్రాదుర్భవి. అట్లాగే కేవల తమస్సు ద్వారా పంచభూతాత్మకమైన జడ సృష్టి ప్రారంభం. ఈ విధంగా సాక్షాత్కరణాత్ న పునరావృత్తి భవాంభోనిధౌ. ఈ పిండాండ సృష్టి నుంచి నీ లక్ష్యం ఏమిటట? మరలా ప్రాదుర్భావమే జరగనటువంటి, ఏ కాలములోనూ మరల పుట్టనటువంటి జన్మరాహిత్య స్థితిని నువ్వు లక్షించాలి. ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఎలా వచ్చిందో చెప్పి ఏం చెప్తున్నాడు? మరల నువ్వు ఎలా ఏ కాలములోనూ పుట్టకుండా ఉండేటువంటి స్థితిని లక్షించాలో దానిని సూచిస్తున్నాడు. కాబట్టి 3వ శ్లోకం అత్యంత ముఖ్యమైనదన్నమాట. ఏంటి మళ్ళా ఒకసారి చదవండి. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. భావించేవన్నీ అసత్తే, ప్రతిబింబించేవన్నీ అసత్తే. ఎన్ని స్థాయిలలో ప్రతిబింబాలు ఉన్నాయో ఆ ప్రతిబింబించేవన్నీ కూడా అసత్తే, సత్తు కాదు. తదాత్మకం. నీవెప్పుడెవరు? సత్యమైన ఆత్మస్వరూపం. ఆ ఆత్మ ఎన్ని స్థానాల్లో ఉన్నా కూడా ఆత్మే. పరమాత్మైనా ఆత్మే, జీవాత్మైనా ఆత్మే, దేహాత్మైనా ఆత్మే, అంతరాత్మైనా ఆత్మే. అన్నింటా ఆత్మశబ్దమే ఉంటుంది. కాబట్టి ఆత్మన్నా నేనన్నా అభిన్నం. ఆత్మన్నా నేనన్నా అభిన్నం, భిన్నం కాదు. అది భిన్నమని అనుకోవడంలో వచ్చిన తగాదా అంటారు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా. సాక్షాత్ తత్వ
సాక్షాత్కారాన్ని పొందాలి. తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురువు అంటే ఎవరయ్యా? ఎవరైతే ఆ తద్దర్శనం, తత్తి అనే పదాన్ని యొక్క దర్శనాన్ని ఎవరైతే అనుగ్రహిస్తారో వారందరూ శ్రీ గురువు. కాబట్టి అందుకని గురుగీతలో అన్ని ఎలా వస్తాయి? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని గురుగీత చెప్తుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అంటున్నాడా లేదా? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అట్లా ఈ తత్పద దర్శనాన్ని సాక్షాత్ తత్వమసీతి వేద వచస, వేదం నిరూపించినటువంటి పరబ్రహ్మ నిర్ణయం అయితే ఉన్నదో ఆ తత్పదమును దర్శించినటువంటి మహానుభావులుగా నువ్వు పరిణామం చెందాలి. ఆ మహత్తత్వ అనుభూతిని సాధించాలి. అట్టి మహత్ స్థితిని సాధించినటువంటి వాడివైతేనే నీవు ఈ మాయని అసత్తుని దాటగలుగుతావు. సాక్షాత్ తత్వమసి వేదవచస, ఆ వేదం చెప్పినట్టుగా, శృతులు చెప్పినట్టుగా పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో నువ్వు ఉండాలి. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. ఎటువంటి బోధన ఆశ్రయించాలి? జన్మరాహిత్య మార్గాన్ని బోధించేటటువంటి బోధన ఆశ్రయించాలి. యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్ వాసిష్టం అనే వాసిష్ట సాంప్రదాయంలో 3 సాంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో యోగ వాసిష్టము జీవభావం నుంచి ఆత్మభావానికి మార్చడానికి పనికొచ్చింది. జ్ఞాన వాసిష్టము ఆత్మ సాక్షాత్కార స్థితి నుంచి ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్ఠుడు అవడానికి ఉపయోగపడుతుంది. బృహద్ వాసిష్టము బ్రహ్మనిష్ఠులై జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి ఆ అద్వైత సిద్ధి స్థితి నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 వాసిష్ట సాంప్రదాయాలు కూడా ఉత్తమమైనటువంటి బోధన అందిస్తున్నాయి. యో బోధయత్యాశ్రితాన్, అందుకని స్పష్టంగా అలా ఆ బోధన ఆశ్రయించాలి. అలాంటి సాంప్రదాయికమైనటువంటి సాంఖ్య తారక మనస్క పద్ధతిగా ఉన్నటువంటి విధానాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? బోధ అంటే ఏముండాలి అంటే 3 లక్షణాలు ఉండాలి. బోధ అంటే సాంఖ్య తారక అవనస్క పద్ధతి. ఈ 3 పద్ధతులుగా ఎవరైతే వివరించి అందించి దర్శన స్థితిని నీకు అందిస్తున్నారో అటువంటిదే బోధ అనబడుతుంది. కేవల శాస్త్రవచనము గాని, కేవల శాస్త్ర సమన్వయము గాని, కేవల సాధికారత లేనటువంటి, స్వానుభూతి ప్రమాణం లేనటువంటి దర్శన స్థితిని అందించలేనటువంటి దానిని బోధ అనటానికి వీలు కాదు. సందేహరహితంగా చెప్పడం ఎంత అవసరమో శిష్యుని యందు గురువు వ్యాపించడం కూడా అంతే అవసరం. శిష్యుని యందు బోధ రూపంతో గురువు వ్యాపిస్తున్నాడు. అలా వ్యాపించినప్పుడు మాత్రమే నీకు అది అర్థం అవుతుంది. అట్లాగే అది నీకు దర్శన స్థితిగా ప్రాప్తిస్తుంది. అలా ప్రాప్తింపజేయగలిగే శక్తి సద్గురు కరుణతో మాత్రమే వీలవుతుంది. తర్వాత శ్లోకం. నానాచిద్రఘటోదరస్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జ్ఞానామీతి తమేవ భాంతం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పటి వరకు అనంత విశ్వ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి వరకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక వ్యష్టి గురించి చెప్తున్నాను. మనం అందరం ఎలా ఉన్నాం? ఇప్పుడు వ్యష్టి శరీరాన్ని ధరించున్నాం. ఈ వ్యష్టి శరీరాన్ని ఒక ఘట ప్రమాణంతో నిరూపించి చెప్పింది. ఈ శరీరాన్ని ఒక కొండగా ఒక కొండగా భావించు. ఒక కొండకి 9 చిల్లులు పెట్టాం. ఆ కొండ లోపల ఒక ప్రకాశించేటటువంటి దీపాన్ని కూడా పెట్టాం. ఈ 9 చిల్లుల్లో నుంచి ప్రకాశం బయటకు పడింది. పడినప్పుడు బయట ఉన్నటువంటి ప్రపంచం మీద ఈ ప్రకాశం ఎక్కడెక్కడైతే ప్రతిబింబించిందో ఆ ప్రపంచమే నీకు కనపడుతుంది. సత్యమే కదా? సత్యమేనా కదా? ఎలా సత్యం? ఎలా సత్యం? కనిపించే మీద 750 కోట్ల మంది మానవులు ఉన్నారు. ఈ
మీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది, ఓ 20 మంది, ఓ 50 మంది, ఓ 100 మంది, ఓ 1,00,000 మంది, ఓ 1,00,00,000 మంది. 750 కోట్ల మంది ఉండే అవకాశం ఉందా? లేదండి. అవకాశం లేదు. ఎందుకని? నానా ఛద్ర ఘటోదర స్థిత మహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. ఈ చక్షురాది ఇంద్రియముల ద్వారా బయటికి ఆ ప్రకాశం పడి ఏ వాటి ఎందు తాదాత్మ్యత చెందిందో, ఏ ప్రతిబింబ భావాన్ని అయితే అది పొందిందో అక్కడ అది పనిచేసింది, వ్యవహరించింది. ఆ వ్యవహార రీత్యా ప్రపంచం ఏర్పడింది. కాబట్టి ప్రతిబింబ భావం చేతనే వ్యవహారం ఏర్పడుతుంది, కానీ అభావ స్థితిలో ప్రపంచం లేదు. ఇది నీకు ప్రతిరోజు తోస్తున్నది కదా, తెలుస్తున్నది కదా అని చెప్తున్నాడు. అర్థమైందా? మరి ఒక శరీరమే ఒక ఘటం అయినప్పుడు ఒక పిండాండం అంతా సమస్త జీవరాశులు ఘటములే, అవునా కదా? అవునండి. ఈ సమస్త జీవరాశులనే ఘటముల మందు కొండలో మధ్యలో ఉన్న ఆకాశం, కొండ చుట్టుకుతా ఉన్న ఆకాశం కంటే భిన్నమా అభిన్నమా? అభిన్నం. కొండ చుట్టూతో ఆకాశం ఉందా లేదా? ఉంది. కొండ లోపల కూడా ఆకాశం ఉందా లేదా? ఉందండి. ఉంది. మరి ఆకాశం భిన్నం అని చెప్దామా? చెప్పడానికి వీలవటం లేదే. ఆకాశాన్ని కొండ వేరు చేసింది అనవచ్చా? అనకూడదు కదా. కాబట్టి ఈ పిండాండం అనేటటువంటిది కూడా ఘటమే. అరే పిండాండమే కాదయ్యా, పంచభూతాలతో కూడినటువంటి సమస్త సృష్టితో కూడిన బ్రహ్మాండం, అది కూడా ఒక ఘటమే కాదా? అనంత విశ్వం అనే అంతరిక్షంలో భూమి అనేటటువంటి ఒక పరిమితి చేత ఏర్పడినటువంటి పరిమాణం భిన్నమైపోయిందా? ఎట్లా అయిపోతుంది? అవదు కదా. కాబట్టి అనంత విశ్వంలో అది కూడా ఒక అంశయే, ఒక అణుస్వరూపమే, అవునా కదా? మరి ఒక సూర్యుడు చుట్టూతా తిరుగుతున్నటువంటి 9 నవగ్రహాలు, ఇదంతా పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఒక ఘటమే. అందులో వెలుగుతున్న ప్రకాశ దీపం సూర్యుడు, అంతే కదా. అంతకుమించి వేరే ఏముంది? అందులో నుంచి ఏర్పడిన ప్రతిబింబ ప్రకాశాలే నవగ్రహాలు. సూర్యుడు అనే ప్రకాశంలో నుంచి ఒక ఘటానికి 9 చిల్లులు పెట్టాం. అందుకే గ్రహాలు కూడా ఎన్ని పెట్టాం? నవగ్రహాలు పెట్టాం. ఇది కూడా 9 పెట్టడానికి కారణం అదే. అర్థమైందండి? 9 గ్రహాలు అనడానికి కారణం అదే. ఇక్కడ నవద్వారములు, అక్కడ నవగ్రహములు. అర్థమైందా? కాబట్టి ఎప్పటికప్పుడు ఏమవుతున్నాయి? నానా ఛద్ర ఘటోదర స్థిత మహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. కాబట్టి ఆ 9 చిల్లుల ద్వారా బయటికి ప్రసరించినదంతా ప్రతిబింబ భావమే. ఎక్కడెక్కడైతే ఆయా ప్రతిబింబ భావం ప్రకాశించిందో అక్కడక్కడల్లా ప్రపంచం ఉన్నట్టుగా తోచింది. కాబట్టి సూర్యుడు అనే ప్రకాశం ద్వారా ఆ ఘటానికి 9 చిల్లులు పెట్టాం. 9 చిల్లులు పెడితే ఏమైంది? నవగ్రహాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? అట్లాగే ఒక బ్రహ్మాండ సృష్టి, ఒక బిందు స్థానానికి వచ్చాం. నాద బిందు కళలలో బిందువే ప్రకాశించేది, బిందువులో ప్రకాశించేది కళ. ఆ ప్రకాశానికి మళ్ళా 9 చిల్లులు పెట్టాం. నవావరణములు ఏర్పడ్డాయి. ఎన్ని ఏర్పడ్డాయి? సృష్టి మొత్తం నవావరణములుగా ఉన్నది. భూపురం దగ్గర నుంచి మొదలు పెడితే బిందువు దాకా. ఆ విధానాన్ని వ్యక్తీకరించేదే నవావరణ శ్రీ విద్య. అక్కడ కూడా 9. సృష్టి మొత్తం నవావరణములు. అర్థమైందా? నీ శరీరానికి కూడా ఎన్నున్నాయి? నవరంధ్రకాయమన్నా నిన్ను నట్టేట ముంచునోరన్నా. ఇక్కడ కూడా 9 ఉన్నాయి. కాబట్టి ఈ 9 అనే సంఖ్య చాలా ఉత్తమమైన సంఖ్య అన్నమాట. వేదాంతంలో దానికి చాలా విలువ ఇవ్వబడేది. ఎందుకంటే 9 తర్వాత అంకెలు లేవు. 9 తర్వాత సంయుక్త సంఖ్యలే ఉంటాయి. అంటే ఏమిటి? 1 పక్కన 0 పెట్టాలి. 9 తర్వాత దశం లేదు. దశముడు ఎవరయ్యా అనేది వేదాంత విచారణలో చాలా గొప్ప విచారణ. తోయం దేవదత్త అనే విచారణకు నాంది పలికింది. దశముడు ఎవరయ్యా అంటే ఆ దేవదత్తుడు ఎవడో వాడు
వీడే. దీన్నే మీకు కథలుగా అందించేటప్పుడు ఎలా అందించారు? పరమానంద శిష్యుల కథ అనమాట. 9 మంది ఉంటారు వాళ్ళు కూడా. పరమానందయ్య గారు గురువు గారు. పరమానందయ్య గారు అంటే ఎవరు? సదాశివుడు. సదాశివుడే పరమానందయ్య. ఏమైందండి? పరమానందయ్య ఎవరు? పరమానందయ్య గారి శిష్యులు అనమాట. వాడు వాళ్ళని లెక్కెడుతూ ఉంటాడు. వాడిని వదిలేసి లెక్కెడు ఉంటాడు. వాడిని వదిలేసి లెక్కెడితే ఏమవుతుంది? ఎప్పటికప్పుడు 8 వస్తాయి, 9 రాదు. అర్థమైందా? సరే, ఇంతకి ఎవరో వచ్చి ఏమడిగారట? గురువు గారు వచ్చి ఏమడు, నాయన 10వ వాడు ఏడి అని అడిగాడు. ప్రశ్న 9వ వాడు ఎవడని అడగల. ఏమన్నాడు? 10వ వాడేడి, దశముడు ఎక్కడా అని ప్రశ్నించాడు. ఇదేంటి, మేము అసలు 8 లెక్క వస్తుంది, మాకు ఎంత చూసినా ఆయన 10 సంగతి అడుగుతాడు ఏంటి అని మళ్ళా లెక్క. అప్పుడు ఎన్ని వచ్చినాయి? అప్పుడు 9 వచ్చినాయి. ఎందుకని? నాయన స్వయం దేవదత్త, నువ్వే ఆ సదాశివుడవు, ఆ దేవదత్తుడవు నువ్వే, ఆ బ్రహ్మవు నువ్వే, ఆ ఆత్మస్వరూపుడు నువ్వే అని నీకే గుర్తు చేశాడు. గుర్తు చేసేటప్పటికి ఏమైంది? 9 మంది లెక్క తేలిపోయారు. నానా చిత్ర ఘటోదర స్థిత మహా దీపప్రభాభాస్వరం. కాబట్టి 9 చిల్లులు లెక్కడదామా? 10వ వాడైనటువంటి స్వప్రకాశాన్ని లెక్కడదామా? స్వప్రకాశాన్ని లెక్క. నిజానికి ఆయన 10వ వాడా, మొదటి వాడా? ఒక్కడే ఒకడు ఉన్నది ఒక్కడే. అసలు 10 లేదు, 9 లేవు. ఈ 9 చిల్లులు మాత్రమే. నానా చిత్ర ఘటోదర స్థితమ. అందుకే ఆయన ఏమన్నారు? నువ్వు 9 అంటే ఈ 9ని పట్టుకుంటావని. నానా చిత్ర ఘటోదర స్థితమ దీపప్రభాభాస్వరం. ఒక కొండకి లెక్కలేనన్ని చిల్లులు పెట్టామండి. ఒక కొండకి లెక్కలేనన్ని చిల్లులు పెట్టాడు. లెక్కలేనన్ని చిల్లులు పెట్టేటప్పటికి 84 లక్షల జీవరాశులు ఉన్నట్టుగా తోస్తున్నది. అమీబా వేరే, చేపలు వేరే, పక్షులు వేరే, ఖగమృగ నర సంతతులు వేరే అని విభిన్న ఆకృతులతో, విభిన్న సామర్థ్యాలతో, విభిన్న పద్ధతులుగా జీవరాశి యొక్క ప్రమాణం అంతా కూడా అనేకత్వంగా తోచింది, భోగ్యంగా తోచింది. ఈ ప్రపంచం అంతా ఎలా తోచినప్పుడు? భోగ్యంగా తోచింది. ఆభాస వల్ల భోగ్యంగా తోచింది. ఆ భోగ్యంగా తోచిన ప్రపంచం వేళ పడిపోయాడు. కాబట్టి దాని నుంచి వెనక్కి తీసుకో, విరమించు, నిరసించు, నీ స్వస్థితిలో నిలబడి ఉండు అనేది 4వ శ్లోకంలో అతి ముఖ్యమైనటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఈ ఘట ప్రమాణం అనేటటువంటి ప్రమాణాన్ని దేనికి వాడాలి? శరీరం దగ్గర నుంచి మొదలు పెడితే శరీరము అదే, నవావరణ సహిత బ్రహ్మాండ సృష్టి కూడా ఘటమే. అట్లాగే 9 గ్రహాలతో కూడినటువంటి బ్రహ్మాండ సృష్టి కూడా అదే. అట్లాగే అనంత విశ్వం కూడా ఘట సదృశ్యమే. అనంతంగా కనబడుతున్న విశ్వం కూడా ఘటమే, ఒక కొండ లాంటిదే. దాంట్లో నుంచి ఏమైంది? చిల్లులు పెట్టేదాన్ని. చిల్లులు పెడితే ఏమైంది? అనేక నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లు కనబడుతున్నాయి. అంటే వాస్తవానికి అవి ప్రకాశించడం లేదు. చిల్లులు ప్రకాశిస్తాయి ఎక్కడన్నా? చిల్లులు ప్రకాశించవు. అందుకనే ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా ఒక బ్లాక్ హోల్ థియరీని డెవలప్ చేసాం. ఆ బ్లాక్ హోల్ ఏముంది అంటే, ఈ సూర్యుడికి బిలియన్ 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 ట్రిలియన్ సూర్యుడిలో ఉన్నంత శక్తి ఉందట, మాస్. దానికి ఎంత శక్తి ఉండాలి దీన్ని ఆకర్షించడానికి? కాబట్టి అనంత కోటి బ్రహ్మాండములు కూడా ఆ కృష్ణ పదార్థం, ఇదే కృష్ణ శక్తి అంటే, ఇదే కృష్ణుడు అంటే. కృష్ణతత్వం అన్నా ఇదే. కర్షతీతి కృష్ణ. ఏదైతే బయటికి వెడల తోస్తుందో అదే మరలా లోపలికి ఆకర్షిస్తుంది. అదే కృష్ణ శబ్దం. అర్థమైందండి? కాబట్టి కృష్ణుడే ఆఖరి అవతారం. తర్వాత అవతారాలు లేవు. 8 అవతారాలే. 9వ అవతారం గురువు, 10వ అవతారం శిష్యుడు. ఇవి దశావతారాలు. ఎవరెవరు గురువు అయితే వాళ్ళందరూ ఆ సదాశివ స్థితిని పొందిన వారందరూ కూడా 9వ అవతారం. ఆ సదాశివుని ఆశ్రయించి ఎవరైతే అదే స్థితిని సాధించారు, ఆ గురువుతో ఐక్యతా స్థితిని సాధించారు, వారే దశముడు. దశముడు ఎవరయ్యా అని గురువు ఎదుగుతూ ఉంటాడట. ఇది దశముడు ఎవరయ్యా అంటే అర్థం, తనతో ఐక్యతా సిద్ధిని పొందగలిగేటటువంటి సచ్చిష్యుడు ఎవరా అని గురువు వెతుకుతూ ఉంటాడట. అదే దశావతారం, 10వ అవతారం. వాడే కల్కి. కల్కి అంటే అర్థం గుర్రం వేసుకొచ్చి అందరు తలాలు తరుగుతాడని కాదు.
ఆయన మానవ పరిణామాన్ని శాసించగలిగేటటువంటి విజ్ఞానాన్ని అందించే వాళ్ళందరూ కల్కి స్వరూపులే. అర్థమైందండి? కాబట్టి ఈ దశావతారాలకి జ్ఞాన పద్ధతిగా నిర్ణయం తెలుసుకోవాలన్నమాట. ఇలా పౌరాణికంగా చెప్పబడిన వాటన్నింటినీ ఈ ఆత్మజ్ఞాన పద్ధతిగా, బ్రహ్మజ్ఞాన పద్ధతిగా ఈ దృష్టితో పునర్నిర్వచనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి ఏ స్థితిని సూచిస్తున్నాయో ఆ స్థితిని ఆధారం చేసుకుని, బ్రహ్మ విద్యను ఆధారంగా చేసుకుని పరబ్రహ్మ నిర్ణయానికి చేరడానికి సోపానములుగా వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి అనుభావ్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ రకంగా జగత్ ప్రాదుర్భావ లయాలను బోధిస్తూ ఇంకేం చెప్తున్నారు? అనంతంగా ఉన్నటువంటి అవతారంలో కూడా ఎన్నున్నాయట? అనంతంగా వస్తున్నాయి. యుగ ప్రమాణాన్ని బట్టి కాలానుగుణ్యంగా ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. మరి సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నారు? శ్రీవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఇలా చెప్పుకుంటున్నారా లేదా? కాబట్టి ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాం? వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మనకి మన్వంతరాలు ఉన్నాయన్నమాట. ఆ కాల విభజన అంతా బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడింది. ఒక్కొక్క మన్వంతరం ఎంత కాలం ఉంటుంది, ఆ మన్వంతరంలో ఎన్ని మహాయుగాలు ఉంటాయి, ఆ ఎన్ని మహాయుగాలలో ఎన్ని యుగాలు గడిచిపోయినాయి, ఇప్పటికి ఎంతమంది రాముళ్ళు చెల్లిపోయారు, ఎంతమంది కృష్ణులు చెల్లిపోయారు, ఎన్ని దశావతారాలు చెల్లిపోయినాయి. అందుకనే లలితా సహస్రనామంలో ఏమంటున్నారు? ఆవిడ కొనగోట మీటిదే అంత సమర్థవంతమైనటువంటిది మూలా ప్రకృతి. ఆవిడెవరండి? మూలా ప్రకృతి, అనంత విశ్వశక్తి, కాస్మోస్. ఆ కాస్మోస్ లో బ్రహ్మాండాలు ఎన్నో పుడుతూ ఉంటాయి. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఓ బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఏర్పడుతూ ఉంటారు. సృష్టి స్థితి లయాలు ఏర్పడుతూ ఉంటాయి, జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి అనంత విశ్వంలో అనేకం జరిగిపోతూ ఉంటాయి. ఆ జరిగిపోయే వాటన్నింటికీ ఆధారంగా ఉన్నది మూలా ప్రకృతి. అట్టి మూలా ప్రకృతిని దాటినటువంటి వాడెవడో వాడు జన్మరాహిత్య స్థితిని సాధిస్తున్నాడు. మరి అట్టి మూలా ప్రకృతి గురించి వాక్కులతో చెప్పడానికి వీలవుతుందా? అవాంగ్మానస గోచరం. నువ్వు నిద్రలోకి పోతేనే నీ వాక్కు వెనక్కి పోయింది కదా, నీ మనస్సు వెనక్కి పోయింది కదా. కాబట్టి వ్యక్తముగా ఉన్నంతసేపే వాక్కు మనస్సు పనిచేస్తున్నాయి. వ్యక్త నుంచి అవ్యక్త స్థితికి, అవ్యక్త నుంచి మహత్ స్థితికి, మహత్ నుంచి అమహత్ స్థితికి, ఇంకా దానికంటే ముందున్న బ్రాహ్మీభూత స్థితికి, దానికంటే ముందున్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అంటే మరి వాక్కు మనస్సు తోడ్పడతాయా? తోడ్పడవు. ఏ దర్శనం అయితే వాక్కుని మనసుని దాటినటువంటి అతీతమైనటువంటి దృష్టి ఉన్నదో అటువంటి అతీత దృష్టిని ద్వారా మాత్రమే దీనిని ఎవరైనా పొందగలరు. కాబట్టి దృగ్దృశ్య వివేకం లేకుండా, దృక్స్థితి లేకుండా దీనిని సాధించలేదు అనేది అని పునః 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 మనకి బలపరుస్తుంది. కాబట్టి మానవులందరూ మొట్టమొదటి దర్శనాన్ని ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనే హృదయ స్థానంలో పొందాలి. ఆ దర్శనంతో ప్రారంభమై అనంతమైనటువంటి దైవీ దర్శన స్థితులను సాధిస్తూ ఆ దివ్యత్వ స్థితిని తరించేటటువంటి తారకము అంటే అర్థం అదే. జీవభావం నుంచి ఆత్మభావానికి, ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి ధరించడమే తారకం. ఆయా స్థితులలో నిష్ఠ కలిగి, నిలకడ కలిగి, నిశ్చలముగా ఉండడమే అమానస్కం. ఎందుకనిట జీవభావంలోనే మనస్సు యొక్క ప్రాధాన్యత అంతా ఉంది, తర్వాత లేదు. మనసుకు ఉనికే లేదు. అసలు మనసు ఉన్నదంటానికే మనసు లేదు. మనసే లేకపోతే నీవున్నావని ఎలా చెప్పావు? జీవుడు ఉన్నాడని ఎలా చెప్పాడు? ప్రపంచం ఉన్నదని ఎలా చెప్తాడు? అనేకత్వం ఉన్నదని ఎలా చెప్తాడు? భోగి భోగ్యముల నిర్ణయం ఎట్లా చెప్తాడు? ఇదంతా విచారణ అంతా కూడా జీవభావంలోనే ఉంటుంది. కానీ పైకి వెళ్లే కొద్దీ ఈ అనేకత్వ విచారణకు అవకాశమే లేదు. కేవలము ఏకత్వానుభూతి ద్వారా ద్వైత పద్ధతిగా మాత్రమే విచారణ సాగుతుంది. ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ
నిర్ణయం. ఇది దర్శన పద్ధతిగా సాగేటటువంటి విధానం. కాబట్టి శృతులు ఏం చెప్పినాయి? ఉపనిషత్తులు షడ్ దర్శనాలను ఎవరైతే సాధించారో ఆ దర్శన పద్ధతిగా మాత్రమే దీనిని పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి సాంఖ్యము కూడా దర్శనమే, యోగము కూడా దర్శనమే. ఇవన్నీ దర్శన గ్రంథాలు. నీలో ఆ దర్శన స్థితిని ఆవిర్భవింపజేసేంత వరకే వాటి యొక్క ప్రభావం. ఆ తర్వాత వాటి యొక్క ప్రభావం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందావో సాంఖ్య యొక్క ప్రభావం కానీ, యోగం యొక్క ప్రభావం కానీ, ఇతర షడ్ దర్శనాలలో మిగిలిన దర్శనాలు, వైశేషిక మీమాంస దర్శనాలు కానీ, వీటన్నిటి యొక్క ప్రభావం ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ముగిసిపోతుంది. తరువాత కేవల సద్గురు బోధా శ్రవణం చేత మాత్రమే దీనిని సాధించడానికి వీలవుతుంది. ఇప్పుడు కాబట్టి అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తిని మనం ఆశ్రయించాలి, హృదయంతో ఆశ్రయించాలి, హృదయంతో ఏకత్వ స్థితిని సాధించాలి. గురువు ఏ స్థితిలో అయితే నిర్వికల్పంగా సహజామనస్క రాజయోగ పద్ధతిగా ఉన్నాడు ఆ స్థితిగా నీ ఉండటం ఏం చేయాలి? సిద్ధింపజేసుకోవాలి. అర్థమైందండి? అక్కడ సాధన ఉండదన్నమాట, సిద్ధి మాత్రమే ఉంటుంది. సాధన లేనిదే సిద్ధి ఎలా ఉంటుందండి అంటాడు జీవభావం. ఐక్యత చెందిన తర్వాత సాధనతో పని లేదు. అర్థమైందండి? గర్భస్థ శిశువు తల్లి పోషిస్తుందా లేదా? పోషిస్తుందా? పిల్లవాడు ఏం అడిగాడని తల్లి తీరుస్తోంది? అడిగాడా? అడగలేదుగా. కానీ తల్లి తీరుస్తుందా లేదా? పిల్లవాడి ప్రభావమా నీ దగ్గర నుంచి సేకరించగలిగే శక్తి నీ ప్రభావమా? సిద్ధస్థిత సాధ్యస్థిత. ఇది వాడు ప్రయత్నం చేసి తీసుకుంటే సాధ్యస్థితి, వాడి ప్రయత్నంతో పని లేకుండా ఇస్తే సిద్ధస్థితి. కాబట్టి గురువుతో ఐక్యత సిద్ధి వల్ల మాత్రమే మిగిలినటువంటి అంతర్ముఖమైనటువంటి ప్రయాణం అంతా కూడా పూర్తవుతుంది. కాబట్టి అటువంటి సిద్ధస్థితిని సాధించమని ఈ దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యా విధానం బోధిస్తుంది. ఇప్పుడు అసలు పాఠంలో వద్దాం. ఇప్పటి వరకు పాత పాఠం అయింది. వారానికి ఒక క్లాస్ వల్ల ఇదే నష్టం. ఎందుకంటే ఈ వారం రోజులు మీరు వేరే వేరే పనుల్లో ఉంటారు. ఈ పాఠం మీరు రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన మానసిక స్థితిని సాధించాలి అంటే ముందు పునరావృత్తి, పాఠం మళ్ళీ చెప్పుకోవాలన్నమాట. ఒకసారి చెప్పుకుంటే గానీ ఇప్పుడు మళ్ళా మనం ఈ 5వ శ్లోకాన్ని వినడానికి సరైనటువంటి మానసిక స్థితిని సాధించలేదు. ఇప్పుడు చదవండి 5వ శ్లోకం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంతజడోపమా స్వహమితి భ్రాంతా పురుషం వాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే. అతి ముఖ్యమైన పదం వ్యామోహ సంహారిణే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పటి వరకు సృష్టి క్రమం అంతా విచారించి చెప్పిన తర్వాత మానవుడి యొక్క వ్యామోహ లక్షణాన్ని చెప్తాడు. ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వ్యామోహ లక్షణం. దాన్ని సంహరించడం ఎలాగా? సంహరణ అంటే మొత్తంగా తీసేయడం సార్, అసలు లేకుండా. అంటే ఏమిటి? తల తీసేయాలా? కాదు, లోపల ఉన్న పురాణాల్లో సంహారం అంటే ఏమిటి? మహిషాసుర సంహారం. మహిషాసురుడు తల తీసేయడం, వాడి ఆ తమోగుణ వాసనలు తీసేయడం. హరణము. హరణము అంటే తొలగించుట. హరణము అంటే తొలగించుట. తొలగించుట. అసలు ఈ హర అన్న శబ్దం ఎవరికి? ఇద్దరికి ఉందా లేదా? ఎవరు? హరి, హరి, విష్ణువు. విష్ణువు, శివుడు. ప్రధాన దేవతలు ఎవరు అసలు? హరిడు, హరి. వాళ్ళ పని ఏమిటి? స్థితి, వాళ్ళ పని ఏంటండి? స్థితి లయ. సర్వమును హరించడమే వారి పని. హరి పని గాని అరుణి పని గాని వాళ్ళిద్దరికీ ఉద్యోగం ఒకటే. ఏమిటా ఉద్యోగం? సర్వాన్ని హరింపజేయడం. మనం అందరం సర్వాన్ని హరింపజేసేటటువంటి హరిహరులను ఆశ్రయిస్తున్నామా? వారి సంకల్ప శక్తులైనటువంటి లక్ష్మీ పార్వతులను ఆశ్రయిస్తున్నామా? వారి సంకల్ప శక్తి మాయాశక్తి కదా. కాబట్టి ఇప్పుడు మాయను ఆశ్రయిస్తున్నామా, ఈశ్వరుని ఆశ్రయిస్తున్నామా?
మాయనే ఆశ్రయిస్తున్నాం. అందువల్ల వ్యామోహం బాగా విరిగిపోయింది. ఇది కారణం అన్నమాట. కాబట్టి కేవల జ్ఞాన పద్ధతిగా ఎవరైతే ప్రయాణం చేయదలుచుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ హర శబ్దాన్ని చాలా ముఖ్యంగా స్వీకరిస్తారు. సర్వమును హరింపజేసేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి. ఏది మిగల్చకూడదు. చిన్నప్పుడు భాగాహారాలు చెప్తారు. ఎలా చెప్తారంటే నిశ్శేషముగా భాగాలించుట. శేషం ఉండకూడదు. శేషం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ ఫాలో చేసుకోవాలి. బీజస్యాంతరివాంకురో జగదిదం. బీజం మిగిలిపోయింది, శేషం మిగిలిపోయింది. ఏమవుతుంది? ఒక కాలంలో కాకపోతే ఒక కాలంలో అది మరలా పునః అంకురిస్తుంది. తప్పదు. కాబట్టి నేను ఎప్పటికైనా సరే నిశ్శేషంగా లేకుండా పోవాలి. ఎప్పటికైనా సరే నిశ్శేషంగా లేకుండా పోవాలి. కాబట్టి నాహం నేను లేనటువంటి స్థితిని సాధించాలి. నన్ను నేనెవరో తెలుసుకోవాలి, నన్ను నేను పోగొట్టుకోవాలి. అర్థమైందండి? నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను పోగొట్టుకోవాలి. వ్యామోహ సంహారిణే. వ్యామోహం అంటే ఏంటి? వ్యామోహం అంటే విశేషమైన మోహం. ఒట్టి మోహం కాదట. ఎటువంటి మోహం అండి అది? విశేషమైన మోహం. విశేషమైన మోహం అంటే ఏంటి? వదలలేనంత సార్. అది లేకుంటే మనం లేవన్నట్టు. హరి జగన్మోహిని అవతారం ఎత్తాడు. ఆయన ఒక అవతారం ఏంటి? జగన్మోహిని అవతారం. ఎప్పుడు? అమృతం పంచేటప్పుడు, క్షీరసాగర మథనం అప్పుడు ఏం చేశాడు ఆయన? జగన్మోహిని అవతారాన్ని ధరించాడు. అంటే జగత్తునే మోహింపజేయగలిగే సమర్థత ఎవరిలో ఉందట? ఆ మాయాశక్తిలో ఉంది. జగత్తునే అంటే దేవతల్ని అసురుల్ని ఇద్దరిని ఏకకాలంలో మోహింపజేయగలిగే శక్తి కలిగి ఉన్నాడు. అర్థమేనండి? కాబట్టి అనంతమైనటువంటి కాస్మోస్ నే తన స్వాధీనపరుచుకున్నటువంటి మోహశక్తి ఏదైతే ఉందో, భ్రమణ శక్తి ఏదైతే ఉందో, ఈ మోహానికి లోనైన వాడు ఏమవుతాడట? కదులుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు? కదులుతూ. మనం అందరం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఉన్న స్థితిలో కదలకుండా ఉండవయ్యా అని గురువు గారు చెప్తూ ఉంటే మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? అటు ఇటు వెళ్తున్నాం. ఉన్న స్థితిలో నుంచి కదులుతూ ఉంటాం. ఆ కదలికయే మోహం అంటే. అర్థమైందండి? ఈ మోహమునకు 3 ప్రతిబింబాలు ఉన్నాయి. మోహానికి 3 ప్రతిబింబాలు ఉన్నాయి. ఏమిటవి? ప్రియ, మోద, ప్రమోదం. మోహానికి ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయి? ప్రియ, మోద, ప్రమోదం. ఈ ప్రియమోద ప్రమోదములే కారణావస్థగా తయారై స్థూల, సూక్ష్మ, కారణ అన్న స్థితిలో, ఆ కారణ శరీర స్థితిలో ప్రియమోద ప్రమోదములు ఉన్నాయన్నమాట. ఈ 3 కలిపితే మోహం. 3 కలిపితే మోహం. అర్థమైందండి? కాబట్టి ఆదిశంకరులు ఏం చేశారంటే ఈ మోహం కలిగితే గాని వీళ్ళు బాగుపడరు అని చెప్పి మోహముద్గరం అని ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? మోహముద్గరం. మోహముద్గరం. ముద్గరం అంటే ఏంటి? తెలియదు సార్, ఎప్పుడు వినలేదు అసలు. ఒక గదతో నెత్తి మీద కొడితే గాని ఆ మోహం దిగదట. అర్థమేనండి? మామూలుగా దిగదట. ఎట్లాంటి దాంతో కొట్టాలి? గదతో. కౌమోదకి. కౌమోదకి అనే గదతో, కౌమోదకి దాని పేరు అది. ఆ మోహముద్గరాన్ని కొట్టాలి అంటే దేన్ని ఆశ్రయించాలట? హరి చేతిలో ఉండేటటువంటి కౌమోదకి అనే గదతోటి జీవుల యొక్క తల మీద కొడితే గాని ఆ తలకెక్కిన మోహం అంతా దిగదట. అర్థమైందండి? మనమందరం నిద్రావస్థలో తల వాసి చేస్తున్నాం లేదా? ఇలా పట్టిపోతేనే తల మనకి నిద్ర. అంతేనా కాదా? తల స్థిరంగా ఉంటే వ్యవహారంలో ఉంటాను అప్పుడు రాదు నిద్ర. తల నిటారుగా నిలబడి నిద్రపోవచ్చా? కుదరదు. పోయే ప్రాక్టీస్ కూడా ఇవాళ కొంతమంది చేస్తున్నారు. కానీ అట్లా లాభం లేదన్నమాట. భజగోవిందం అనే పేరుతోటి ప్రాచుర్యత పొందినటువంటి స్తోత్రము మోహముద్గరం. దాని వాస్తవికమైనటువంటి పేరు ఏంటండి? మోహముద్గరం. అందరూ భజగోవిందం భజగోవిందం అంటుంటారు. ఆ భజగోవిందం అనేది అందులో మకుటం.
గోవిందం భజ మూఢమతే అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ మూఢమతి దేని వల్ల వచ్చిందట? మోహం వల్ల వచ్చింది. ఈ మోహం వల్ల వచ్చింది. మూఢమతి దేని వల్ల వచ్చిందండి? మోహం వల్ల. మోహం వల్ల వచ్చింది. మోహం అంటే ఏమిటి అసలు? ఒక్కదాన్ని వదిలిపెట్టలేకపోవటం అండి. పునః 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 పొందాలి అనటమే మోహం. మోహం అంటే ఏంటండి? పునః పునః ఏదైనా సరే పొందాలనుకున్నాం అనుకో, దాని పేరేమిటి? మోహం. కాబట్టి ఆ మోహ లక్షణాలు ఏ ఏ వాటితో ముడిపడి ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్తారు. పైగా ఎటువంటి మోహం అట? విశేషమైన మోహం. అంటే ఓ ఉదాహరణ చెప్పండి అన్నారు. విశేషమైన మోహం అంటే ఏమిటి? మనం రోజు ఏం చేస్తున్నాం? తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవడం లేదా? తీరిందా ఎప్పటికన్నా? ఇక నాకు వద్దని ఎప్పుడన్నా అన్నావా? అనలేదుగా. ఎందుకని? అది లేకపోతే విశేషమైన మోహం 84 లక్షల జీవరాశులలోనూ వ్యాపించి ఉన్నది. ఇంకొకటికే కాదు, అంతటా 84 లక్షల జీవరాశుల అంతటా ఈ మోహ లక్షణం వ్యాపించి ఉన్నది. తత్ప్రభావం చేతనే ఎన్నోసార్లు పుట్టి ఎన్నోసార్లు జీవించి ఎన్నోసార్లు పోయినప్పటికీ జనన మరణాల మీద నీకు మోహం పోలేదు ఏమంటున్నాడు? జనన మరణాల ఎడల నీకు మోహం పోలేదయ్యా. కంచం మంచం గురించి కాదు మాట్లాడుతాను. దేని గురించి చెప్తున్నాడు? జనన మరణాల ఎందు నీకు మోహం తీరలేదయ్యా. గా పుట్టాలి, గా అనుభవించాలి, మళ్ళా పోవాలి. పోవటం కూడా మోహంలో భాగమే, అవునా కదా? శరీరం శిథిలం అయిపోతుంది, సహకరించదు, అశక్తత వచ్చేస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి జీవుడికి మాత్రం ఆసక్తులు నశించాల. తలలు బోడులైన తలపులు బోడులగునా అని ప్రశ్న ఇదే. కాబట్టి ముందు ఏం పోగొట్టుకోవాలట? ఆసక్తులను పోగొట్టుకోవాలి. కానీ ఆ ఆసక్తులు పోగొట్టుకోకుండా జీవించాడు. ఏమయ్యాడప్పుడు? ఆ ఆసక్తులకు అనుగుణంగా ఈ శరీరం సహకరించలేదు. ఇప్పుడు ఏం వాంఛించడం మొదలుపెట్టాడు? అదేదో పోయి ఏదేదో తొందరగా వస్తే బాగుంది, ఇది పోతే కొత్త శరీరం వస్తుంది. కొత్త శరీరం వస్తే మరలా అనుభవించు, మరలా పుట్టవచ్చు, మరలా అనుభవించవచ్చు. కాబట్టి మరణం కూడా ఇందులో భాగం అయిపోయినప్పుడు మోహంలో భాగమే, నీ వాంఛలో భాగమే. కాబట్టి నా వాంఛితమును అనుసరించి నువ్వు జీవిస్తున్నావా, నీ వాంఛలను అనుసరించి నువ్వు జీవిస్తున్నావా అని ప్రశ్నించాడు మెహర్ బాబా. అవతారుడైనటువంటి మెహర్ బాబా ఓ ప్రశ్న అడిగాడు. నా వాంఛను అనుసరించి నేను నిన్న దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. నీ మూలాన్ని నీకు తెలియజెప్పి నీ మూలమే లేనటువంటి స్థితిలోకి, జన్మరాహిత్య స్థితిలోకి తీసుకెళ్ళడానికి అవతారములు ప్రాదుర్భవిస్తాయి. కాలంలో అవతారములు ఎప్పుడు ప్రాదుర్భవిస్తాయి? ఆ అవతార కాలంలో వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు జన్మరాహిత్య స్థితికి చేరతారు. అవతార లక్ష్యం అది. అది సంహరణ. సంహరణ అంటే అర్థం ఏమిటి? జన్మరాహిత్య స్థితికి చేర మూలమైనటువంటి జనన మరణాలు అనేటటువంటివి సమూలంగా లేకుండా పోయింది. మరలా జన్మే లేనటువంటి స్థితి సంహరణ. దీనికి ఒక రహస్యం ఉంది. ఎట్లా అంటే వ్యతిరేకార్థంతో స్వీకరించడం మనకు అలవాటైపోయి పురాణాలని అలా తీసుకుంటున్నాం అనమాట. జయ విజయులు అని ఒక కథ ఉంది. బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు. సనక సనందనాథులు అంటే ఎవరు? ఋషులండి. సృష్టి ఆది యందు ఆ నలుగురే ఉన్నారు. సృష్టి ఆది స్థితి యందు బ్రహ్మం అనే ప్రజాపతి ఒక్కడే ఉన్నాడు. ఆయనకు నలుగురు ఉన్నారు. ఎవరు? సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు. వాళ్ళ నలుగురు పేర్లు అవి. ఏమిటవి? సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతుడు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు. పుడుతూనే బ్రహ్మ
వ్యామోహం లేదు. వీళ్ళకి ఏం లేదు, వ్యామోహం లేదు. పుడుతూనే ఓ ప్రశ్న అడిగారట వాళ్ళు. అశరీర పద్ధతిగా పుట్టారు వాళ్ళు, సశరీరులుగా పుట్టాల, దివ్యత్వంతో పుట్టారు. పుట్టినటువంటి వాళ్ళు ఏమడిగారయ్యా అంటే, మహావ్యామోహం మాకు లేకుండా చేసేది ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. ఏ కాలమునందు మరలా జన్మ ఎత్తే అవకాశం లేనటువంటి పద్ధతి ఏదైనా ఉందా అంటే ఉంది అన్నట్ట బ్రహ్మగారు. ఏమన్నాడు ఆయన? అస్తు అన్నాడు. అస్తు అంటే ఉన్నది, తథాస్తు అన్నారు. మళ్ళా అనగానే ఏమైంది? తత్ అస్తు, అదే సిద్ధించుగాక, అదే అగుగాక. అది అంటే జన్మ లేకుండా ఉంటాం. మనం ఏదైనా ఎవరైనా ఆశీర్వదించాలంటే ఏమంటాం? ఎవరైనా ఏదన్నా అనుకోండి తథాస్తు. పెళ్లి మంత్రాల్లోనూ చాలా చోట్ల వస్తుంది తథాస్తు తథాస్తు. ఆశీర్వచనం తర్వాత తథాస్తు అంటుంటాం. అంటే అర్థం ఏంటి? తథస్తు, అదే అగుగాక. అదే అంటే ఏదనుకుంటే అది. ఏ పరబ్రహ్మం అయితే నిర్ణయమై ఉన్నదో అదే అగుగాక. కాబట్టి బ్రహ్మజ్ఞానంతో పుట్టిన మీరు ఆ పరబ్రహ్మమే అని బోధించాడు. బోధించగానే వాళ్ళకి ఏమైందట? జన్మరాహిత్య స్థితి సిద్ధించింది. బోధాకాలమునందే ఏతక్షణమే అన్నారు. ఏతక్షణమే వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకున్న వారు అయ్యారు. అందువలనే వారు బ్రహ్మమానస పుత్రులయ్యారు. అటువంటి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సత్శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటాడట. ఎవరు? సద్గురుమూర్తి. సద్గురుమూర్తి యొక్క అన్వేషణ అంతా ఎప్పుడు ఎవరి కోసం? ఇటువంటి బ్రహ్మమానస పుత్రులు ఎక్కడున్నారా అని. అవతారాలన్నీ దానికోసమే వస్తున్నాయి. కానీ ఈ అవతార వైశిష్యం చేత ఆ విశిష్టతను తెలుసుకోలేక వ్యామోహం చేతనే ప్రవర్తించేటటువంటి జన్మలతో మనం జీవిస్తున్నాం. ఏమిటా విశేషమైన మోహం? ఎన్నో లక్షల సార్లు పుట్టావు, ఎన్నో కోట్ల సార్లు పోయావు. అవునా కదా? లెక్కుందా? తెలీదు. ఎన్ని బ్రహ్మాండాల్లో పుట్టావో, ఈ బ్రహ్మాండంలోనే కాదు ఎన్ని బ్రహ్మాండాల్లో పుట్టావో. ఈసారికి ఈ బ్రహ్మాండంలో ఈ భూమి మీద పుట్టావు. ఈ భూమి మీద కూడా అమీబాగా దగ్గర నుంచి మొదలు పెడితే మనిషి వరకు ఎన్నిసార్లు పుట్టావు, ఎన్నిసార్లు పోయావు. ఎన్నిసార్లు చేసినా అదే సంసారమే కదండి. కొత్త సంసారం ఏమైనా వచ్చిందా? కుక్కకి, బిల్లికి, నక్కకి ఏ సంసారం ఉందో, పులికి, సింహానికి, పక్షులకి ఏ సంసారం ఉందో, మానవులకు కూడా ఆ సంసారమే కదా ఉన్నది. ఏమైనా ప్రత్యేక సంసారం ఉన్నదా? లేదు సార్. లేదే. మరి సంసార వ్యామోహం నశించలేదే. ఎన్నిసార్లు ఆ సంసారాన్ని నువ్వు అనుభవించినప్పటికీ ధరించాలనేటటువంటి లక్షణం స్ఫురించలేదే. ఆ స్పర్శ కలగడం లేదే. ఆ అధిగమించాలనేటటువంటి స్మరణ కలగడం లేదే. ఈ తరణం చేయాలా వద్దా? మరి అటువంటి వ్యామోహాన్ని సంహరించాలా వద్దా? బీజమే లేకుండా ఉండేటటువంటి స్థితికి సంహరించాలా వద్దా? కాబట్టి సద్గురుమూర్తిని దేని కొరకు ఆశ్రయించాలి? వ్యామోహాన్ని బలపరచడానికా, వ్యామోహాన్ని సంహరించడానికా? సంహరించడానికి. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించి, ఏమండి మా ఆయనకు ఉద్యోగం ఇప్పిస్తారా లేదా, తొందరగా వచ్చేట్టు చేస్తారా లేదా, ఏ కష్టము లేకుండా చేస్తారా లేదా, మా అబ్బాయికి ఆరోగ్యం వచ్చేట్టు చేస్తారా లేదా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేట్టు చేస్తారా లేదా, మా అబ్బాయికి పెళ్లి ఏంటి చేస్తారా లేదా, మా అబ్బాయికి పిల్లలు పుట్టేట్టు చేస్తారా లేదా. ప్రపంచంలో మానవులందరి కోరికలు దైవాన్ని ఆశ్రయించి ఎటువంటి స్థితిని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఏ సంసార భ్రాంతిని తొలగించడానికైతే దివ్యత్వం ఆధారపడాలో ఆ సంసార భ్రాంతిని బలపరచడానికి దివ్యత్వం మీద ఆధారపడుతుంది. వివాహం చేసేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి నీకు వివాహం జరుపుతున్నారు. అందువలనే పెళ్లి కొడుకు కాళ్ళు సీనియర్ మోస్ట్ అయినటువంటి మామగారు కాళ్ళు కడుగుతున్నారు. ఆయన ఎవరు? సీనియర్ మోస్ట్ లక్ష్మీనారాయణ. ఈయనెవరు? జూనియర్ లక్ష్మీనారాయణ. కాబట్టి వివాహ కాలంలో బోధించేదంతా ఏమిటయ్యా అంటే ఈ వ్యామోహాన్ని హరించినటువంటి హరిస్వరూపులు వాళ్ళు.
బోధిస్తున్నాడు నీకు అప్పుడు. ఆయన నేను తరించాను గృహస్థాశ్రమం ద్వారా. ఆ హరి ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగాను. సర్వమును హరించేటటువంటి వాడు ఆ హరుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నాను. ఆ హరిహరుల యొక్క స్థితిని నేను అనుభవించాను. కాబట్టి ఆ మార్గంలో నువ్వు కూడా ప్రయాణం చెయ్యి. ఈ వ్యామోహాన్ని సంహరింపజేసుకో, గురువును ఆశ్రయించు అనేటటువంటి బోధ ద్వారా నిన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశపెడుతున్నాడు. కానీ మానవులందరూ గృహస్థాశ్రమాన్ని భోగ్య జీవనంగా మార్చుకుని జీవించేటటువంటి పద్ధతిగా ప్రవేశించారు. మనకి జంతువుకి పెద్ద తేడా ఉంది. ఎన్నోసార్లు అది పుట్టిపోయింది, మనము పుట్టిపోయాం. పెద్ద తేడా ఏం లేదు. మానవుడు చెప్పుకునేటటువంటి పిజ్జా బర్గర్లు, మానవుడు చెప్పుకునేటటువంటి వస్త్రధారణ, మానవుడు చెప్పేటువంటి అలంకార ధారణ, మానవుడు చెప్పేటటువంటి ఇతరత్ర ప్రపంచ వ్యావృత్తి విస్తృతి ఎన్నైతే చెప్తున్నాడో అవన్నీ మోహ లక్షణాన్ని బలపరిచేవిగా ఉన్నాయి గాని మోహ సంహారకములు కావయ్యా. అసలు మనసును మధించేటటువంటి మన్మధుడు బలపడుతున్నాడా, మన్మధునికి శత్రువు అయినటువంటి హరుడు బలపడుతున్నాడా? మన లక్ష్యం ఎవరు? మన లక్ష్యం ఎవరు? హరుడా మన్మధుడా? హరుడు. కానీ మనం నిరంతరాయంగా ప్రపంచంలో ఏం చేస్తున్నాం? ఏది చూస్తే మనసులో కదలికలు కదులుతున్నాయో మదనం. మదనం అంటే కదలికలు, బలమైన కదలికలు, వాంఛలు బలపడుతున్నాయి, వెల్కొంటున్నాయి కొత్తవి. తద్వారా ఏమవుతున్నావు? వ్యామోహంలో పడిపోతున్నావు. వ్యామోహ సంహారిణే అనే లక్ష్యం పోయింది. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్లోకం చదవండి. ఈ దృష్టితో చదవాలన్నమాట. ఆ లక్ష్యాన్ని సాధించాలి. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాం భజడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాజినః. ఎంత బాగా చెప్పాడో చూడండి మన గురించి. ఎంతకంటే బాగా చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఏమిట? దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. నీ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు. ఆ ప్రాణం అనే కదలిక లేకపోతే ఈ దేహం ఎక్కడా? ప్రాణచలనం అనే కదలిక లేకపోతే ఈ దేహానికి విలువ ఉందా అని ప్రశ్నించమన్నాడు. రోజు అద్దంలో చూసుకున్నావు లేదా? చూసుకున్నప్పుడు ఏం అనుకోవాలట? ఈశ్వరుని చూస్తున్నాను, నా శవాన్ని నేనే చూస్తున్నాను అనుకోవాలి. ఏమనుకోవాలట? నా శవాన్ని నేనే చూస్తున్నాను. ఎందుకని? ఆ ప్రాణ చలనం ఉడికిపోతే ఈ దేహమే శవం. అంతకంటే దీనికి ఏం విలువ లేదు. అర్థమైందండి? కానీ నీ మొదటి వ్యామోహం దేంతో ముడిపడింది? దేహంతో. దేంతో ముడిపడింది? దేహంతో ముడిపడింది. కాబట్టి ఎక్కడ మొదలు పెట్టాడు వ్యామోహం అనే విషయాన్ని వివరించడానికి? దేహంతో మొదలు పెట్టాడు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. దేహం అంటే ఏమిటి అసలు? దేహం అంటే మన సప్త ధాతువులతో కూడిన పంచభూతాత్మకం. ఏమిటంటే దహ్యతీతి దేహ. అర్థమైందండి? దహ్యతీతి దేహ. దహించబడినది ఏదో అది దేహము. దహించుట అంటే నశించేది చివరికి. దహించడం అంటే ఏంటి? కాలిపోవడం. దహించడం అంటే ఏమిటి? కాలిపోవడం. ఎప్పుడు కాలిపోతాడు ఈ దేహం? ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు. అబ్బా, ప్రాణం పోతే కానీ దహించబడదా? నిరంతరాయంగా వైశ్వానరాగ్ని చేత దహించబడుతుంది. ఈ లోపల పంచాగ్ని స్వరూపం ఉన్నది, అదే అగ్ని పంచకం. అర్థమైందండి? ఆ అగ్ని స్వరూపం నీ లోపల కూడా ఉంది. పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని స్వరూపం నీలో లేదా? ఆ అగ్ని పంచకం చేత నిరంతరాయంగా దగ్ధమైపోతుంది, దహించబడుతున్నది ఏదో అది దేహము. కాబట్టి సాంఖ్య విచారణ చాలా అత్యావశ్యకం. అది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా కూడా అది స్ఫురించదు అనమాట.
కాబట్టి మృత్యు ఎక్కడి నుంచి వస్తోంది? ఏ వైశ్వానరాగ్ని అయితే ఒక స్థానంలో మాత్రమే ఉండి నేను దహిస్తూ ఉన్నప్పుడు అది ఆకలిగా వేరుగాంచింది. ఆ ఆకలే దేహమంతా వ్యాపించినప్పుడు మృత్యువై. ఆకలే దేహమంతా వ్యాపించినప్పుడు మృత్యువైంది. కాబట్టి మృత్యువు కూడా అగ్నిస్థానమే. కాబట్టి నిరంతరాయంగా దహించబడుతోందయ్యా ఈ దేహం అనేది. అందుకనే దేహం అన్న శబ్దంతో ప్రారంభించారు. ప్రాణాగ్ని చేత దహించబడుతోంది. గాలి కొడుతున్నావు, రోజు కొడుతున్నావు లేదా? గాలి కొట్టినప్పుడల్లా నీ లోపల ఏం జరుగుతోంది? కంబషన్. అదే విజ్ఞాన శాస్త్రం చెప్పింది. మైటోకాండ్రియాలో శక్తి విడుదలవుతోంది. ఎలా విడుదలవుతోంది? కణాలు బద్దలైపోతున్నాయి, యాటమ్ విభజన జరుగుతోంది, అయనైజేషన్ జరుగుతోంది, విస్ఫోటనం జరుగుతోంది, శక్తి విడుదలవుతోంది. మరి ఆ శక్తి విడుదలైనప్పుడల్లా నశించిపోతున్నాయి, మరలా ప్రాదుర్భవిస్తున్నాయి. 7 రోజుల లోపల నీలో కొత్త కణాలు పుట్టేస్తూ ఉంటాయి, పాత కణాలు పోతూ ఉంటాయి. 7 సంవత్సరాలలో నీ చర్మం అంతా మారిపోతుంది. 7 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు మనం చూస్తున్నావే నీ చర్మం, ఈ చర్మం ఇప్పటిది కాదు. ఇది నీ కనబడుతున్నదే అద్దంలో, అది కనబడుతున్న చర్మం ఇప్పటిది కాదు. అది 7 years బ్యాక్. 7 సంవత్సరాలలో 7 పొరలు మారిపోతాయి. ఇది సృష్టి ధర్మం. నిరంతర పరిణామశీలం కలిగి ఉంది. నిరంతరాయంగా చస్తోంది, నిరంతరాయంగా పుడుతోంది. ఈ చావు పుట్టుకల మధ్యలో ఏం జరుగుతుంది? దహించబడిపోతుంది. ఇక పోతున్నటువంటి కణాలను ఏమైపోతున్నాయి? నిరంతరాయంగా దహించబడిపోతుంది. ఆ పోయేటటువంటి లక్షణం, దహించబడే లక్షణం శరీరం అంతా వ్యాపించింది. అప్పుడేమైంది? ఏ ప్రాణం చేతైతే ఈ దేహం పోషించబడుతోందని అంటున్నావో ఆ ప్రాణమే నిన్ను దహించడానికి కూడా కారణమైంది. కాబట్టి దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. నీలో ఇంద్రియాలు కదులుతున్నాయి అంటే దేనివల్ల కదులుతున్నాయి? ఆ ప్రాణశక్తి ప్రభావం వలనే ఇంద్రియాలు కదులుతున్నాయి. ఆ ప్రాణశక్తి విరమించింది. అప్పుడేమయ్యా? ఇవన్నీ లేకుండా పనిచేయవు. పోయినాయా? పోలేదా? ఎక్కడికి పోయినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే పోయినాయి. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. ఆ ప్రాణం కదులుతున్నంతసేపు ఇంద్రియాలన్నీ కదులుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి గాఢ నిద్రావస్థలో కూడా ప్రాణ కదలికలు ఉన్నాయి. ఇలా ఇంద్రియాలు కదులుతున్నాయి, ప్రియమోద ప్రమోదాలను పొందుతున్నాయి. భౌతికమైనటువంటి జాగ్రత్తావస్థను విశ్లేషించి చూసుకుని మెలకువలో కదులుతున్న వాటిని చూసుకుని గాఢ నిద్రావస్థలో కదలడం లేదని అంటున్నావు. అది సాపేక్ష నిర్ణయ పద్ధతి, అది అసంబద్ధం. నిరపేక్ష నిర్ణయ పద్ధతిగా చూస్తే కారణ శరీరంలో కూడా కదలికలు ఉన్నాయి. కారణ శరీరంలో కూడా కారణ ప్రపంచం ఉంది. అక్కడ నీ వ్యవహారం జరుగుతోంది. నువ్వు వ్యవహరిస్తున్నావు, ప్రాజ్ఞుడుగా వ్యవహరిస్తున్నావు, ప్రజ్ఞాస్వరూపంగా వ్యవహరిస్తున్నావు. అక్కడ ప్రేమోద ప్రమోద వ్యవహారం ఉన్నది. అది మహాకారణ స్థితికి చేరినటువంటి వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోధించారు. కాబట్టి దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం. అర్థమైందా? కాబట్టి కారణ శరీరంలో కూడా నీ ప్రాణ కదలికలు ఉన్నాయి. తద్వారా నీలో ప్రియమోద ప్రమోదాలు అత్యంత సూక్ష్మ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దానిని నిద్రాసుఖంగా అభివర్ణిస్తున్నాం. కాబట్టి నిద్రాసుఖం విషయ సుఖం. ఒక ఇంద్రియంతో ఒక విషయాన్ని శబ్దస్పర్శ రూపరసగంధాత్మకంగా భౌతికంగా అనుభవిస్తే ఏ సుఖమైతే కలుగుతుందో ఆ సుఖమంతా కూడా ఈ ప్రియమోద ప్రమోదముల యొక్క లవలేశమే. ఆ ఆనందమయ కోశం యొక్క లవలేశం చేతనే ఇంద్రియ సుఖం అనుభవిస్తున్నావు. కాబట్టి ఏ మహాప్రాణం యొక్క కదలిక చేత నీలో ప్రాణ కదలిక ఏర్పడుతుందో అట్టి మహాప్రాణమునందు ఇవన్నీ చేరిపోతున్నాయి. రై అనేటటువంటి సూర్య శక్తి చేత మహాప్రాణమై సమస్త జీవరాశిని పోషిస్తుంది. ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలో ఉన్నటువంటి రమ్ అనేటటువంటి బీజం, రై అనేటటువంటి శక్తి. ఆ శక్తి సర్వజీవరాశి యందు ప్రాణశక్తిగా పనిచేస్తుంది. మహాప్రాణం అదే. ఆ మహాప్రాణమే ఆత్మ చైతన్యం. కాబట్టి సూర్యుడు ప్రకాశించడానికి కారణం ఆత్మస్వరూపం. ఈ రకంగా ప్రాణ చలనం అనేటటువంటిది
అన్ని దేహాలని శాసిస్తోంది. ఈ దేహం ప్రాణమపీంద్రియాణ్యపి జలా బుద్ధించ శూన్యం విదు. అయినా నేను తెలివి స్వరూపుడని, నేను జ్ఞాన స్వరూపుణ్ణి, నేను బుద్ధిగత జీవిని అని నీ గురించి నువ్వే విశేషం చెప్పుకుంటావేమో. ఈ బుద్ధి అంతా ఏమైపోయింది? ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? ఆ చైతన్య మహాసాగరం యొక్క ఒక ప్రతిబింబం, ఒక అణుమాత్రం నీలో బుద్ధిగా పనిచేస్తుంది. ఈ బ్రహ్మాండ సృష్టి యందు ఏ చైతన్యం అయితే వ్యాపకమై పనిచేస్తోందో అట్టి చైతన్య శక్తి నీ మానవ దేహంలో ఒక అణుమాత్రంగా ప్రవేశించింది. ఆ అణుమాత్ర ప్రభావం చేత నీలో బుద్ధిగత జీవిగా ఆవిర్భవించావు. మరి చైతన్య మహాసాగరము దానితో పోల్చి చూస్తే నీ బుద్ధి ప్రమాణం ఎంత? అణువంత. ఇది వెళ్ళి అందులో కలిసి దీనికి ఏమైనా ఉనికుందా? ఒక వర్షపు బిందువు పడిందట, పడి నేను వేరే అన్నాడు. సముద్రం లేకుండా వర్షం ఎలా వచ్చింది? పడ్డ వర్షం మళ్ళీ ఎక్కడికి చేరుతుంది? ఆ సముద్రానికే చేరి మళ్ళా నేను వేరే అన్నాడు. అర్థం ఇందులోమైనా? కాబట్టి ఏ శూన్యం నుంచి అయితే ఈ సర్వము ఉత్పన్నమవుతున్నదో ఈ సర్వం వల్ల ఆ శూన్యములోకే చేరుతోంది కదా. మరి అటువంటి సృష్టి ఆవిర్భావ తిరోధానములు ఉన్నాయంటావేమిటి? సృష్టి స్థితి లయములే లేవు. ఏకకాలంలో రెండు బోధిస్తున్నాడండి. మానవుని యొక్క జనన మరణాలని ఆధారంగా పెట్టుకుని సృష్టి యొక్క సృష్టి స్థితి లయాలను కూడా బోధిస్తున్నాడు. బుద్ధించ శూన్యం విదుహు. విదుహు అంటే తెలిసిన వాడు చెప్తున్నాడు. ఎవడైతే బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడో వాడికి బ్రహ్మాండ సృష్టి అంతా ఎలా కనబడుతుందయ్యా? లేనిదిగా కనబడుతుంది. ఎందువల్ల? ఈ అనంత సృష్టి ఒక శూన్యం నుంచి ఉద్భవించింది. ఈ అనంత సృష్టి ఒక శూన్యం నుంచి ఉద్భవించింది. మరల ఎక్కడ కలిసిపోతుంది? ఆ శూన్యంలోనే కలిసి చేరిపోతుంది. శూన్యం నుంచి సర్వం వచ్చింది, మళ్ళా ఈ సర్వం శూన్య స్థితికి చేరిపోతుంది. మరి ఇప్పుడు సర్వం ఉన్నదని చెప్తామా లేదని చెప్తామా? దీనినే బోధిస్తున్న విధానం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని పూర్ణ పద్ధతిగా చెబితే అంతఃశూన్యం బహిఃశూన్యం శూన్య కుంభైవాంబరే. పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో ఉన్నటువంటి వాడికి కేవల శూన్య దర్శనమే కనబడుతుందట. అసలు విశ్వమే కనబడటం లేదు వాడికి. ఎందుకని? వాడే లేడు కాబట్టి. అర్థమేనండి? శూన్యమేమో నాహానికి నిదర్శనం, సోహానికి నిదర్శనమేమో పూర్ణం. ఓహం అన్నది ప్రశ్న. ఓహం అన్నది ప్రశ్న. నేనెవరు? ఆ నేనెవరికి రెండు సమాధానాలు ఉన్నాయి. సోహం నాహం రెండు సున్నాలే. అర్థమైందా? ఒక సున్నా గీసామండి, ఆ సున్నా పూర్ణానికి అదే గుర్తు, శూన్యానికి కూడా అదే గుర్తు. అది సంజ్ఞారూపకం, చిహ్నం. దానికి ఏం వ్యావృత్తి లేదు, వ్యాఖ్య లేదు. కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారు? అనంత విశ్వాన్ని అంతరిక్షంలో నుంచి కనుక ఫోటోలు తీసినట్లయితే ఎలా కనబడిందట? ఎలా కనబడుతుంది? జీరో. జీరో అండాకృతి కలిగినటువంటి జీరో. హైపర్బోలా, డబుల్ హైపర్బోలా. అర్థమైందండి? అదే దాన్ని చూసి ఆర్యభటుడు సున్నా పెట్టాడు. మన వాళ్ళు అనుకున్నారు ఆ సున్నాని. ఏ సున్నా అంటే ఇదే ఇదే బాబా అంతా ఇందులోనే ఉందిరా బాబా. ఆ సున్నానే విశ్వం, ఆ సున్నానే సృష్టి, ఆ సున్నానే సమస్తం. అర్థమైనా? కాబట్టి ఈ పూర్ణాన్ని శూన్యాన్ని కూడా ఎవరైతే తెలుసుకున్న వాడున్నాడో ఇదే బుద్ధిని ఉపయోగించి దేని ఉపయోగించి తెలుసుకోవాలట? బుద్ధించ శూన్యం విదుహు. ఇప్పుడు మనం ఎన్ని లెక్కలు చెప్తున్నాం? కొద్దిగా లేటుగా పుట్టినా కూడా పురుషుడిగా పుట్టాలండి, స్త్రీగా పుట్టకూడదు. స్త్రీ పురుష భేదం పాటించామా లేదా? ఇంకా ఏం చెప్పాం? పుడితే సంపన్నుడుగానే పుట్టాలండి, దరిద్రుడిగా పుట్టకూడదు. మళ్ళా ఇంకో భేదం,
విద్యాగంధం అబ్బేటట్టుగానే పుట్టాలండి. విద్యాగంధం లేని శూన్యుడిగా పుట్టకూడదు. కాబట్టి మనం ఎప్పుడూ శూన్యాన్ని ద్వేషిస్తూ వస్తున్నాం. ఆ లేమిని ద్వేషిస్తూ వస్తాడనమాట. ఒక కాలంలో ఉన్నవాడిగా ఉంటున్నాడు, ఒక కాలంలో లేమిగా ఉంటాడు. ఓ జన్మలో ఉన్నవాడిగా ఉంటాడు, ఓ జన్మలో లేమిగా ఉంటాడు. ఒక జన్మలో బహు సంతానం చేత బాధించబడతాడు. ఏమనుకున్నాడు అప్పుడు? నాకు ఈ గోలద్రా బాబోయ్ అనుకున్నాడు. ఈశ్వరుడు ఏమన్నాడు? తథాస్తు అన్నాడు. ఈశ్వరుడు పని ఇంకేం లేదని, బ్రహ్మగారి పని ఇంకేం లేదు. ఆయన బ్రహ్మ మానస పుత్రులు అడిగినా ఏం చెప్పాడు? అస్తు తథాస్తు అన్నారు ఆయన. అలాగే మానవుడు కూడా తన ప్రార్థన అన్నింటిలో కూడా ఆయన ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. చెప్పుకుంటూ ఉంటే ఈశ్వరుడు చూసి 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 ఎప్పుడో ఒకప్పుడు ఏమంటాడు? అస్తు తథాస్తు అంటాడు. అనగానే ఏమైపోయింది? మరుజన్మకి సంతానహీనుడిగా పుట్టాడు. వాడు ఎంత ప్రయత్నించినా సంతానాన్ని పొందలేడు అనమాట. ఎందుకని? అస్తు తథాస్తు. నీ జీవితకాలం మరణి విన్నాడు అనమాట. లైఫ్ టైం మర అనమాట. బహు సంతానం ఉన్నవాడికి తెలుస్తుంది ఆ విషయం. ఒకరిని ఇద్దరిని కన్నవాడికి పెద్దగా తెలియదు. ఓ 10 మందినో 16 మందినో క్రికెట్ టీంని కన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అందరిని పెంచి పోషించాలా వద్దా? అప్పుడు ఎంత కష్టపడాలి? నిరంతరాయంగా అప్పుడు నీ మనసులో ఏం మెదులుతూ ఉంటుంది? వచ్చే జన్మకైనా కూడా ఇంత బరువు లేకుండా ఉండాలరా బాబు, ఇంత బరువు లేకుండా ఉండాలరా బాబు. కాబట్టి నిరంతరాయంగా నువ్వు ఎటువైపు తిరిగి పనిచేస్తోంది నీ బుద్ధి? జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి వ్యామోహములతో కూడుకుని పనిచేస్తుంది. దీన్ని ఎటువైపు తిప్పాలి? బుద్ధించ శూన్యం విదుహు. సాధన చెప్తున్నాడు. నీ బుద్ధి ఎప్పుడు ఎటువైపు తిరిగి పనిచేస్తుంది? జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి వ్యామోహముల వైపు నీ బుద్ధి పనిచేస్తుంది. కారణం ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి. బుద్ధికి స్వయంగా పనిచేసే శక్తి లేదయ్యా. బుద్ధి కర్మను అనుసరించి పనిచేస్తుంది. నువ్వేం చేయాలయ్యా? కర్మకు అతీతంగా ఉన్నటువంటి శూన్యావస్థకి చేరు. బుద్ధి ఎప్పుడైతే శూన్యాన్ని లక్షించినప్పుడు మాత్రమే కర్మకు అతీతం అవుతుంది. విదుహు. విదుహు అంటే ఏంటి? విత్ అన్న ధాతువు నుంచి వచ్చింది అనమాట. విత్ అంటే వేదం. దాని నుంచే వచ్చింది వేదం అనే శబ్దం. జ్ఞానం. సంవిత్ బిందువు నుంచే ఈ సృష్టి అంతా ఉత్పన్నమైనటువంటి శ్రీ విద్య. అర్థమేనండి? నవావరణ సహితమైనటువంటి బిందువు సంవిత్ బిందువు. ఆ సంవిత్ బిందువే సర్వ సృష్టికి ఆధారభూతమై ఉన్నది నాద బిందు కళలతో అంటూ. మరి ఆ బిందువునందు కూడా శూన్యం ఉన్నది. దాన్ని బిందువాకాశం అంటారు. దాన్ని ఏమంటారు? బిందువాకాశం అంటారు. అంటే అనంత సృష్టి ఒక బిందువుగా గనక ఉన్నట్లయితే ఆ బిందువు యొక్క మధ్యస్థానం అందు బిందువాకాశం ఉన్నది. అక్కడ ఆ బిందు ప్రభావం లేదు. దానినే మన వాళ్ళు బ్లాక్ హోల్ గా పిలుస్తున్నారు. ఆ బిందు ఆకాశమునే ఆనాడే చెప్పారు ఆయన. ఆ బిందు స్థాన మధ్యమందు ఆకాశం ఉన్నది, అది బిందు ఆకాశము. సమస్త బిందువు అందులోకే సంగ్రహించబడుతున్నది, అందులో నుంచే వ్యక్తం అవుతున్నది అని శ్రీ విద్యలో బోధించారు. ఈ బ్లాక్ హోల్ థియరీని ఆనాడే ప్రతిపాదించారు. అర్థమైందండి? ఇది బిందు ఆకాశ సిద్ధాంతం. ఇది ప్రత్యేకమైన సిద్ధాంతం. ఇలా నీ బుద్ధిని కనుక నువ్వు పెంచుతూ పోయినట్లయితే, వ్యావృతి చెందిస్తూ పోయినట్లయితే నువ్వు వ్యామోహాన్ని దాడతావు. అదే ఒక పరిమితానికి లోబడిపోతే గులాబ్ జామున్ లేకపోతే నా జీవితం లేదన్న చివరికి ఆదర్శగా వచ్చేస్తున్నాం. ఒక వస్తువును ఆశ్రయించినట్టు వస్తువాశ్రయ పద్ధతి అంటారు. బుద్ధికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే వస్తువాశ్రయ పద్ధతి. చైతన్యం ఘటావచ్ఛిన్న చైతన్యంగా, వృత్యవచ్ఛిన్న చైతన్యంగా, వస్తువాశ్రయ పద్ధతిగా ఉన్నది. చైతన్యం అనేది ఏంటి? ఘటావచ్ఛిన్న చైతన్యంగా, పటావచ్ఛిన్న చైతన్యంగా, వస్తువాశ్రయంగా ఉన్నదన్నమాట. ఒక చైతన్యమే ఘటం దృష్ట్యా చూసినప్పుడు ఘటావచ్ఛిన్న చైతన్యంగా కనబడుతుంది, పటం దృష్ట్యా చూసినప్పుడు పటావచ్ఛిన్న చైతన్యంగా కనబడుతుంది. ఆ అవచ్ఛిన్నత చేత వ్యామోహం ఏర్పడుతుంది. నీవు కూడా ఈ ప్రపంచ భావన చేయగానే నీలో గరిష్టమైనటువంటి చైతన్యం కాస్త వ్యావృతి చెంది ముక్కలైపోయి అనేకత్వాన్ని చెంది
అనేకమైనటువంటి ప్రపంచ రూపాన్ని ధరిస్తుంది. దాన్ని వెనక్కి తీసుకో. ఈ చైతన్యమే లేనటువంటి శూన్యస్థానం ఒకటి ఉన్నది. ఎక్కడి నుంచి ఈ చైతన్యం ప్రాదుర్భవించిందో అది శూన్యం. అట్టి శూన్యస్థానమును కనుక నువ్వు లక్షించినట్లయితే స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాజిన. నాయనా, ఆ శూన్య స్థితిని లక్ష్యమైనట్లయితే ఏ శూన్యం నుంచి అయితే సర్వం వ్యావృతమవుతుందో, ఉత్పన్నమవుతుందో, వ్యవహరిస్తుందో, లయమవుతుందో, ఆ శూన్యాన్ని లక్ష్యంగా స్వీకరించినటువంటి వాడికి ఇదంతా ఎలా తోచింది? స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశం వాజిన. భ్రాంతా భృశం, భ్రాంతి వలె. స్త్రీలున్నారా ఇప్పుడు? స్త్రీలు భోగ్యములేనా? పురుషులు భోగ్య వస్తువులేనా? మొట్టమొదటి భోగ్య వస్తువులు ఎవరు? స్త్రీలు, పురుషులు. వాటిని భోగ్య వస్తువులుగా చూసేటటువంటి భ్రాంతి చేతను తయారవుతున్నావు. శుక్లశివుడితో సంయోగంతో తయారవుతున్నావు అని అంటల్లా ఆయన. ఎలా తయారవుతున్నావు? భ్రాంతి వల్ల. స్త్రీ పురుషులనే విభజన వ్యామోహం ద్వారా నేను జీవులు జీవులు అంటూ ఉంటే నువ్వు స్త్రీ పురుషులు అంటావేంటి? ఎవడు అయ్యా? జీవుడు అయ్యా. జీవుడు అనేవాడు అన్నింటో సమంగానే ఉన్నాడు. నేనన్నవాడు అన్నింటో సమంగానే ఉన్నాడు. దేహధారణ చేత వాడు అవచ్ఛిన్నం అవటం లేదు, ముక్కలు అవటం లేదు వాడు. అవునా కదా? ప్రతివాడు నేననే అంటున్నాడు. ఆ నేనన్నది జీవుడు. వాడేం తెలుసుకోవాలి? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. అటువంటి నేనును నువ్వు కలిగి ఉన్నటువంటి వాడవై సమర్థమైన నేను నీలో ఉన్నప్పటికీ బుద్ధించ శూన్యం విదుహు, నీ బుద్ధి శూన్య స్థితిని లక్షించకపోవడం వల్ల, పూర్ణ స్థితిని లక్షించకపోవడం వల్ల, ఆ లక్ష్యాన్ని స్వీకరించి నువ్వు ప్రయాణం చేయకపోవడం వల్ల, పరిణామం చెందకపోవడం వల్ల, జన్మరాహిత్య స్థితిని లక్షించకపోవడం వల్ల ఏమవుతున్నావు? స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంత వృషం వాజిన. బా, చిన్నపిల్లలండి ఎంత ముద్దుగా ఉంటారో. చిన్నపిల్లలు చూడగానే ఎవరన్నా ఏమవుతున్నారు? మురిసిపోతున్నారా లేదు? ఎందుకనండి? వాళ్ళకి అమాయకంగా ఉంటారు. వాళ్ళలో తనని చూశాడు. వాళ్ళని చూసి మురిసిపోవటంలా వాళ్ళల్లో తనని చూశాడు. ప్రతిబింబ సమానం. ప్రపంచం ఎప్పుడు ప్రతిబింబ సమానం. తన బాల్యపు స్మృతి, తన శైశవావస్థ యొక్క స్మృతి ముందుకొచ్చి తనను తానే చూసుకుని మురిసిపోతున్నాడు. ఓ పిల్లవాడు ఆడుకోవాలంటే శైశవావస్థలో వాడికి అర్థం ఇస్తే చాలు, వాడిని వాడే చూసుకుని మురిసిపోతాడు. వాడిని వాడే చూసుకుని నవ్వుకుంటూ ఉంటాడు. వాడితో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. వాడితో వాడే వ్యవహరిస్తూ ఉంటాడు. ఎందుకనిట? అద్దంలో వేరేవాడు ఉన్నాడు. వాడికి ఎవరున్నారు ఇప్పుడు? అద్దంలో వేరేవాడు ఉన్నాడు. మరి అది వాడేరా బాబు అని వీడికి తెలిసి ఎదిగిన వాడికి, అని వాడికి తెలియదు. మనకేమైనా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినా ఆ లక్షణం పోయిందా? పోలేదు. నీ ప్రతిబింబాన్నే ప్రపంచంలో చూస్తున్నావురా బాబు అనే తెలివి కనుక నీకు వస్తే ఎవరైనా ఈ ప్రతిబింబాన్ని చూసి మోహపడతారా? ఈ ప్రతిబింబాన్ని కాంక్షిస్తారా? ఈ ప్రతిబింబాన్ని అనుభవించాలనుకుంటారా? అసలు ప్రతిబింబాన్ని అంటే అనుభవిస్తావు కాబట్టి నీ మోహానికి అర్థం లేదయ్యా, నీ వ్యామోహానికి అసలు అర్థం లేదయ్యా. స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంత వృషం వాజిన. అంధుని వలే ఎలా ఉన్నావట? బాలాంధుడు. ఎవరితో పోల్చాడు? బాలాంధుడట. ఒక బాలుడు శైశవావస్థలో ఎలా అయితే ఆడుకుంటున్నాడో, క్రీడిస్తున్నాడో ఆ క్రీడా లక్షణమే నీలో ఉండిపోయింది. ఒక అంధుని వలె ఈ ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నావు. అంధుడికి ఎలా ఏమనుకుంటున్నాడు? ప్రపంచం ఎంతండి అని అంధుడిని అడిగితే ఏం చెప్తాడు? పుడుతూనే అంధుడు. అవునా కదా? ఆ అంధుడు ఏమయ్యాడట? ఇప్పుడు ప్రపంచం తెలియదు, గుర్తించలేడు, నిర్ణయించలేడు. కానీ ప్రపంచం గురించి అడిగితే మాత్రం ప్రపంచం చాలా అందంగా ఉంటుందండి, ప్రపంచం చాలా వింతగా ఉంటుందండి,
ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుందండి. వాడు చెప్పే లక్షణాలు ఎలాగే ఉన్నాయి. మనం కూడా ఏం చెప్తున్నాం, కళ్ళున్నా అందులో ఉన్నాం. మన కళ్ళున్నాయి కానీ బుద్ధి లేదు. అందువల్ల ఏమైపోయావు, అంధుని వలె ప్రవర్తిస్తున్నావు. ప్రపంచం ఎంతగా ఉంది, ప్రపంచం విచిత్రంగా ఉంది, ప్రపంచం అందంగా ఉంది, ప్రపంచం ఐశ్వర్యయుతంగా ఉంది, ప్రపంచం అంతగా ఉంది, ప్రపంచం ఇంతగా ఉంది. ప్రపంచం గురించి మాట్లాడమంటే ఎన్ని గంటలైనా మాట్లాడతారు ఎవరైనా. అదే వాడి యొక్క స్వస్వరూప జ్ఞానం గురించి మాట్లాడమంటే మాటలు రావు. ఎందుకని తెలియదు కాబట్టి. ఎందుకని బుద్ధించ శూన్యం విదుః. తెలుసుకోవడం బుద్ధి శూన్యం అయిపోయింది. అక్కడ బుద్ధి ఎప్పుడైతే శూన్యం అయిపోయిందో మాట్లాడే అవకాశం ఏంటి? స్వస్వరూప జ్ఞానంలోని ఇంద్రియాలు లేవు, చలనాలు లేవు, కదలికలు లేవు, కాంక్షలు లేవు, మోహము లేదు, జనవరణాలు లేవు. నేను ఎప్పుడు పుట్టలేదురా బాబు, నేను ఎప్పుడు పోనానడిగా ఏమంటాడు? స్వస్వరూప జ్ఞానం కలిగిన వాడు నేను పుట్టలేదురా బాబు. ఎందుకని? నేను పూర్ణాన్ని, నేను శూన్యాన్ని. నేను పూర్ణాన్ని, నేను శూన్యాన్ని. ఐ హావ్ నెవర్ బార్న్. నేను ఎప్పుడు పుట్టలేదు. ఏ కాలమునందు నేను పుట్టలేదు, ఏ కాలమునందు నేను పోవడం జరగదు. ఈ రకంగా స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి. అహమితి అక్కడ చాలా ముఖ్యమైన శబ్దం. అహం ఇది. వాటన్నిటితో ఎవరు చేరుతున్నారట? అహం, నేను చేరుతున్నాడు. స్త్రీ బాలాంధ జడోప, ఇంకేదేంతో చేరాడు? జడాలతో కూడా చేరాడు. ఈ సోఫా అయితేనే బాగుంటుందండి, ఈ బెడ్ అయితేనే బాగుంటుందండి, ఈ ల్యాంప్ అయితేనే బాగుంటుందండి, ఈ ల్యాప్టాప్ అయితేనే బాగుంటుందండి, ఈ ఫోన్ అయితేనే బాగుంటుందండి. ఎప్పటికప్పుడు సృష్టిలో నూతనత్వం, సృష్టి ధర్మం పరిణామశీలమైన నూతనత్వాన్ని సంతరించుకున్నట్లు కనబడుతోంది. కానీ వాస్తవానికి అది జడం. జడమా చేతనమా? జడము. జడం. ఎవరికైతే బహిర్ముఖం మాత్రమే ఉందో వాడెవరి వెనకాల పడుతున్నాడు? ఈ జడ వస్తువుల వెనకాల పడుతున్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేశాడట? ఈ జడమా చేతనమా అనే విమర్శ చేయమన్నాడు. ఎవరైతే అంతర్ముఖ ప్రయాణాన్ని చేస్తున్నాడో వాడు దేని దృష్టిలో పెట్టుకున్నాడు? చేతనాన్ని, చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, చేతనత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే చేతనత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఏమయ్యాడు? వ్యామోహం లేని చైతన్యము యొక్క పరమాణు స్వరూపం జడం. చైతన్యం యొక్క పరమాణు అనే అంశ జడం. ఎన్ని జడాలు ఉన్నాయి చైతన్యంలో, అవునా కదా? సూర్యుడు చైతన్యం అయితే నవగ్రహాలు జడం. సూర్యుడు చైతన్యం అయితే నవగ్రహాలు జడం. కాబట్టి ఆ చేతన వస్తువు చుట్టూతా ఈ గ్రహాలు తిరుగుతున్నాయి. అదేంటండి ఇవి కూడా తిరుగుతున్నాయి కదా, తిరిగేవన్నీ కదిలేవన్నీ చేతనమే కదా. అరే వాడి యొక్క ఒక స్పర్శ, ఒక అణువు ఇందులో పడిందయ్యా బాబు. ఆ సూర్యాంశ అందులో నుంచే కదా ఉత్పన్నమైంది. అందులో నుంచే ఉత్పన్నమైనవి కాబట్టి ఒక అంశీభూతం దాంట్లో పనిచేసింది. సూర్యుడితో పోలిస్తే నవగ్రహాలకు లెక్క ఏమిటి? ఈ నవగ్రహాల కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. అట్టి సూర్యుడు గెలాక్సీలో ఉన్న దాంతో పోలిస్తే ఆయన ఒక అణుస్వరూపం. అట్టి గెలాక్సీలు నెబులాతో పోలిస్తే అదొక అణుస్వరూపం. కాబట్టి మహా చైతన్యమైనటువంటి ఆ విశ్వము మన కళ్ళ ముందున్న సోఫా. దేని పట్టుకోవాలి? దేని ఎడల మనం ఏ దృష్టితో చూస్తున్నాం? నీ లక్ష్యం అంటే మహా చైతన్య స్థితిని దాటడమా, సోఫాను దాటడమా? మహా చైతన్యాన్ని. కాబట్టి ఎప్పటికప్పుడు దేని చేత బంధించబడుతున్నావో, బాధించబడుతున్నావో గ్రహించు. జడం నిన్ను బంధించగలదా? జడానికి అసలు ఆ శక్తి ఉందా? అది లేకపోతే నేను ఉండలేనని నువ్వు అనడం సబబా? కాదు. మన దగ్గర పెద్ద లిస్ట్ ఉందా లేదా? ఇది లేకపోతే నేను ఉండలేననేవి. అవన్నీ ఏమిటా? శ్రీబాలాంధ జడోపమా స్వహమితి భ్రాంతా భృశం వాదిన. వీటన్నిటితో నేను కలిసిపోతుందయ్యా. నేను శుద్ధ చైతన్యం,
లేనని నువ్వు చెప్తున్నవన్నీ కూడా అప్రధానమైనవి, అసమృద్ధమైనవి, అసంకల్పితమైనవి. అర్థమైనా? కాబట్టి జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడా దైవీ స్థితి లేక, ముక్తి స్థితి లేక, మోక్ష స్థితి లేక నేను జీవించజాలనని చెప్పడం సమంజసం అవుతుందేమో గాని భ్రాంతితో కూడుకున్నటువంటి, వ్యామోహంతో కూడుకున్నటువంటి, జనన మరణాలతో కూడుకున్నటువంటి దానిని ఆశ్రయించడం జ్ఞానం కదా, అవిద్య కదా. కాబట్టి నీవు ఏదైనా దాని ఒక ఆలోచనను అనుమతించేటప్పుడు ఇది జ్ఞాన పరిధిలోకి వస్తుందా, అజ్ఞాన పరిధిలోకి వస్తుందా, విద్యా స్వరూపంలోకి వస్తుందా, అవిద్యగా వస్తుందా, నీ మూలాన్ని గుర్తిరిగి నిన్ను లేకుండా చేసేదిగా చేస్తోందా, శేషాన్ని మిగిల్చేదిగా చేస్తోందా, భ్రాంతిని బలపడేటి చేస్తోందా, విజ్ఞానాన్ని బలపడేటి చేస్తోందా? ఈ విచారణ చేయాలా వద్దా? చేయాలా వద్దా? దీపారాధన తూర్పుకు పెట్టాలా, పడవరకు పెట్టాలా? ఎటు పెట్టినా ప్రకాశమే ప్రధానం. ఆ ప్రకాశం నీలో ఉండటం ప్రధానం. నీవు ప్రకాశ స్వరూపుడని తెలుసుకోవడం ప్రధానం. ఏ లక్ష్యంతో దీపారాధన పెట్టబడింది అనేది ముఖ్యం, మిగిలినవి అప్రధానం. కాబట్టి భ్రాంతిగా ఆలోచించకూడదు దేన్ని కూడా. బుద్ధించ శూన్యం విదు శ్రీబాలాంధజడోపమాస్వనమితి భ్రాంతాభృశం వాజిన. గుండ్రంగా తిరిగిపోయేటటువంటి భూమి కొన్ని నిలకడగా ఉందంటే దిక్కులు చెప్పచ్చు. గుండ్రంగా తిరిగిపోతుందా లేదా? గుండ్రంగా తిరిగిపోతున్న దానికి 8 దిక్కులు ఎలా చెప్పావు? దిక్కులు స్థిరమా, గుండ్రంగా ఉన్న భూమి స్థిరమా? ఏది స్థిరంగా లేదు, ఏది లేదు. దిక్కులు భూమి తిరిగిపోతుంది, దాంతో పాటు దిక్కులు కూడా తిరిగిపోతున్నాయి. మీకు తూర్పు అయినా మాకు పడవరా, మాకు పడవరైంది మీకు తూర్పు, అంతేనా కదా? కానీ అందుకని ఏం చెప్పాము, వాళ్ళకి తెలిసి ఇట్లాంటి మడత పేసి పెడతామని. సూర్యుడు ఎటువైపు అదే తూర్పు పోవాలా, అది తప్పు కాదుగా. ఇంకప్పుడు నీకు ఎటువైపు ఉదయిస్తే అదే నీకు తూర్పు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పారనమాట ఈ దిక్కులనే శబ్దం. దిక్కులు, దిక్పాలకులు, అదంతా కూడా సూక్ష్మమైనటువంటి అశరీర నిర్మాణాన్ని, అశరీర పద్ధతిగా ఉన్న దివ్యత్వాన్ని అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన విద్యని ఇప్పుడు మనం ఏం చేశాం? భ్రాంతాభృశం వాదిన. మన వాదనలు ఎప్పుడూ కూడా దాన్ని తెచ్చి తూర్పు గెలిచే లాభమా, పడవర గెలిచే లాభమా, లాభ నష్టాల బేరీజు వేసేటటువంటి వాదన చేసే పద్ధతిగా ఎప్పుడైతే వచ్చాము. కాబట్టి ఏ వేద విద్య అయితే నీలో విజ్ఞానాన్ని మిగిల్చడానికి, నిన్ను నిశ్శేషంగా లేకుండా చేయడానికి బోధించబడిందో అట్టి వేద విద్యలని ఏ తీరుగా నిర్వచించడం అలవాటు చేసుకున్నావాట? భ్రాంతాభృశం వాదిన. ఆ లక్షణాన్ని మానుకోవయ్యా. మానుకుని ఏం చేయాలట? ఏం చేయమన్నాడు ఇప్పుడు ఆఖరి పాదంలో? వ్యామోహాన్ని సంహరించు. శ్లోకం చదువు మళ్ళా. మాయాశక్తి విలాస ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమా స్వహమితి భ్రాంతాభృశం వాదినః. మాయాశక్తి విలాస కల్పిత. ఇదంతా ఎవరి కల్పనట? ఇప్పుడు నీ జనన మరణాలు, నేను పుట్టాను, మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పోతున్నాను. ఇదే పెద్ద మాయరా బాబు. మాయ అంటే అసలు అర్థం ఏంటి? లేనిది. యా మాస మాయ. వేదం ఎట్లా నిర్వచించింది? యా మాస మాయ. యా ఏదైతే, మా లేదు, అదే, సా అదే. యా అంటే అర్థం ఏంటి? ఏదైతే. మా అంటే లేదు, అదే. సా అంటే అదే. ఏదైతే లేదో అదే. ఏది లేదంటే ఇప్పుడు జనన మరణాలు లేవయ్యా. ఏది లేదు, ఏది లేదంటే ఏమి లేదనుకున్నాడు. ఇప్పుడు నాకు జనన మరణాలే లేవు,
ఐ హావ్ నెవర్ బార్న్, నేను ఎప్పుడు పుట్టలేదు. ఉమ్, అర్థమైందా? ఇప్పుడు ఈ మాట మా శ్రీమతి గారికి చెప్పాను అనుకోండి, అయితే నీకు ఎప్పటికీ అన్నం పెట్టక్కర్లేదు కదా, సరిపోతుందా? చాలు. ఎందుకని? నువ్వు పుట్టలేదు కదా, పుడితే కదా నీకు ఆకలేయడానికి. ఉమ్, అవి దాకా నుంచి టిఫిన్ చేయి ఉంటుంది, ఎందుకు చెప్తున్నావు? అయ్యో అర్థమైందా? ఉమ్, మీకు కూడా టైం అయిపోయింది, 12 అయిపోయిందా, మీరు అందరూ పడుకోవాలట. ఆవిడ సమస్య అది. అర్థమైందండి? ఉమ్. కాబట్టి చివరికి వచ్చేసాం. మాయాశక్తి విలాస కల్పిత మహా, ఇదంతా ఒకరి విలాసం అట. ఇందాక చెప్పే విలాసం అంటే ఏమిటి? ప్లేస్ అను. అడ్రస్, ఉమ్, లీల, కేల, ఆట అన్ని అర్థాలు ఉన్నాయి విలాసం అంటే. ఉమ్. ఎవరి ఆటట? మాయాశక్తి. మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే. ఇదంతా మాయ యొక్క ఆట అయ్యాబో, ఆ మాయాశక్తి యొక్క ఆట. అర్థమైందండి? ఉమ్, ఏదైతే లేదో అదే నిన్ను ఆడిస్తోంది. నువ్వేం చేయాలట? ఆ పరమాత్మను పట్టుకో, ఆ పరబ్రహ్మమును పట్టుకో, ఆ సద్గురుమూర్తిని పట్టుకో. ఇది లేనిదని తెలుసుకో, ఇది భ్రాంతి అని తెలుసుకో. ఈ వ్యామోహంలో నుంచి బయటపడు. ఉమ్. అప్పుడేమయ్యావు? ఆ విశేషమైన మోహం అంతరించిపోయింది. ఎలా అంతరించిపోయింది? సంహారిణి. నువ్వు ఎటువంటి విద్యను ఆశ్రయించాలయ్యా? అవిద్య శేషం మిగలకుండా ఉండేటటువంటి, వ్యామోహ శేషం మిగలకుండా ఉండేటటువంటి, నిశేషంగా లేకుండా చేసేటటువంటి ఎవరిని? నిన్నే. ఉమ్, ఎవరికైతే ఈ అవిద్యామోహం ఉన్నదో ఆ అవిద్యామోహం ఉన్నటువంటి వాడిని నిశేషంగా లేకుండా చేసేటటువంటి నేనన్న స్థితిని, ఆ నేను లేనటువంటి స్థితిని నువ్వు ఆశ్రయించాలి. అర్థమైందా? ఉమ్, మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణి. అలా నీవు సంహరణం అయిపోవాలంట, నిశేషంగా లేకుండా పోవాలి. అటువంటి పరబ్రహ్మ స్థితిని సాధించాలి, పొందాలి. ఆ స్థితిలో నిలకడగా ఉండాలి. ఏ కాలమునందు దశవిధ ప్రళయములందు ఎప్పటికీ పుట్టని వాడుగా ఉండాలి, పోనివాడుగా కాదు. ఉమ్, అర్థమైందా? మృత్యువు లేకుండా అంటే రాక్షసుడు అయిపోతాం. వాళ్ళందరూ తపస్సు దానికోసమే చేశారు, అవునా కదా? పురాణాలు చదివితే మనకేం కనబడుతుంది? హిరణ్య కశిపులు కూడా బ్రహ్మమును గురించి తపస్సు చేశారు. చేసి ఏమడిగారు? నేను దాని చేత పోకూడదు, దీని చేత పోకూడదు, నేను దేని చేత పోకూడదు, ఎప్పటికీ పోకూడదు, ఎలాగూ పోకూడదు, ఎలా అడిగారు. కాబట్టి మృత్యువు లేకుండా వరం అడిగితే ఏమయ్యావు? రాక్షసులు అయిపోయాం. ఆ తామసిక శక్తికి లోపడ్డావా, ఆ గాఢమైన తమస్సు అవిద్యా మోహానికి లోపడ్డావు అనమాట. కాబట్టి ఏమడగమంటున్నాడు? ఐ హావ్ నెవర్ బార్న్, నేను ఎప్పటికీ పుట్టలేదు, నేను ఎప్పుడూ లేనివాడనే, నేను ఎప్పుడూ పుట్టలేదు, నేను ఎప్పుడూ ఉండలేదు, నేను ఎప్పటికీ పోను, శాశ్వతుడను. అటువంటి శాశ్వత స్థితిని పొందడానికి తస్మై శ్రీ సద్గురు గురుమూర్తయే నమః, శ్రీ దక్షిణామూర్తయే. హరి ఓం. నమస్కారం. అర్థమైందా? అర్థమైంది సార్. వారం పాటు మీరేం చేయాలంటే ఈ తగిన అనుబంధ శాస్త్రాలను కానీ మిగిలిన వాటిని అధ్యయనం చేస్తూ దీన్ని పోషించుకోండి. లేకపోతే మరలా మొదటి నుంచి చివరి దాకా చెప్పాల్సి వస్తుంది. ప్రతి వారం మొత్తం అన్ని మళ్ళీ చదువుకుంటున్నాం సార్. అదే అండి, లేకపోతే కంటిన్యూ చేసేద్దామంటే తొందరగా చేసేయచ్చా గురుగారు? మీరు ఎలా అంటే అలా కంటిన్యూ చేసేస్తే నువ్వు చూస్తే నాకు చెప్పాలని అనిపించాలి కదా. ఇద్దరిని చూస్తే నాకు ఆ స్ఫురణ కలిగితేనే చెప్పగలుగుతా, అంతేగాని నేను శాస్త్రపాఠంగా చెప్పేవాడిని కాదు. మీకు ఆ స్ఫురణ కలిగే స్థాయి వరకు ముందు తేవాలి అంటే ముందు పాఠం అంతా చెప్పాలి. అప్పుడు కానీ ఒక అన్వయ క్రమం మీకు సరిగా అర్థం కాదు. లేకపోతే ఏమవుతాం? ఎక్కడికక్కడ మొక్కగా విడిపోతుంది. ఒక క్రమమైన సూత్రబద్ధత ఉండదన్నమాట. అర్థమైందా? సరేలే, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, ఇప్పుడేం ప్రమాదం వచ్చింది, పని లేదుగా. మీ తర్వాత ఎట్టాగో నిద్రపోవడం, తర్వాత వేరే పని లేదుగా. ఏం లేదు సార్. సరే, జాగ్రత్తగా మేలుకోండి, నిద్రపోమాకండి. నిద్రే పెద్ద వ్యామోహం, నిద్రే పెద్ద మాయాశక్తి.
దానిని దాటగలిగితే తురియ స్థితిలో ఉండగలిగితేనే వీటన్నిటిని సాధించగలుగుతారు. సరేనా? సరే సార్. హరి ఓం. థ్యాంక్ యూ సార్. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै.